హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన 101 షిఫ్ట్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్లో బయాలజీ అనే సెక్షన్లో మనం ప్లాంట్ బయాలజీ గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ నేను హ్యూమన్ అనాటమీలో 3 పార్ట్స్ మాట్లాడేశాను. ఇది ప్లాంట్ బయాలజీ. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. దీంట్లో చాలా రకాల క్వశ్చన్స్ హై లెవెల్లో అడిగాడు. ఇదిగోండి, ప్లాంట్ బయాలజీలో మొత్తం మనకి లైఫ్ ప్రాసెస్, కంట్రోల్ అండ్ కోఆర్డినేషను, హౌ డు ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్, ఇంప్రూవ్మెంట్ ఇన్ ఫుడ్ రిసోర్సెస్, ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్, టిష్యూస్ 1, 2, 3, 4, 5, 6 టోటల్ 6 యూనిట్స్కి సంబంధించిన ఇదిగోండి ఈ కాన్సెప్ట్స్ అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని మీద కుదిరితే సపరేట్గా ఒక వీడియోనే చేస్తాను. ఇదిగోండి, సెక్షువల్ రీప్రొడక్షను, వెజిటేటివ్ ప్రాపగేషను, క్రాప్ ప్రొడక్షన్స్, ఇదిగోండి ఈ కాన్సెప్ట్స్. మెరిస్టమాటిక్ టిష్యూస్, ఇవి టిష్యూస్ కూడా బాగా అడిగాడు, ఇంపార్టెంట్. కాబట్టి ఈ యూనిట్స్లో ఈ టాపిక్స్ అనేవి ఈ విధంగా అడిగాడు. ఇవి 72 క్వశ్చన్లు వచ్చినాయి. ఇవి 30 వచ్చినాయి, ఇవి 35 వచ్చినాయి టిష్యూస్. ఆ తర్వాత మళ్ళీ 30 ఇంప్రూవ్మెంట్ ఇన్ ఫుడ్ రిసోర్సెస్. ఈ రకంగా క్వశ్చన్స్ అడగటం జరిగిందనమాట. సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్లాంట్ బయాలజీలో ఏ క్వశ్చన్స్ ఏ చాప్టర్స్ నుంచి, ఏ ఎన్సీఆర్టీ చాప్టర్స్ నుంచి, ఏ టాపిక్స్ నుంచి వచ్చాయో కూడా నేను క్లియర్గా మీకు చూపిస్తున్నాను. ఎందుకు? మీరు వాటిని చూసి వాటి మీద ఫోకస్ చేసి వాటిని ఒకసారి బాగా రివైజ్ చేసుకుంటారు కాబట్టి. ఓకేనా? మనం ఏం ఫినిష్ చేసుకున్నాం? ఇదిగోండి, హ్యూమన్ అనాటమీ అయిపోయింది, సెల్ బయాలజీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకోవాలి? ప్లాంట్ బయాలజీ. 192 క్వశ్చన్స్ ఉన్నాయి. మోస్ట్లీ మనం 3 పార్ట్స్ లేదా 4 పార్ట్స్లో ఫినిష్ చేద్దాం. ఎందుకంటే చాలా హై లెవెల్లో ఉన్నాయి కాబట్టి క్వశ్చన్స్ చాలా డెప్త్గా మాట్లాడుకోవాలి. ఓకేనా? సో ప్లాంట్ బయాలజీ. సో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోనికి వెళ్దాం. అందరూ కూడా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? సో బయాలజీలో మనకి టోటల్గా 192 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 192 క్వశ్చన్స్ కూడా చాలా హై లెవెల్లో అడిగాడు. హై లెవెల్ కాన్సెప్ట్స్ అనేవి కూడా వీటిలో మనకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి క్వశ్చన్ని కూడా ఎంత కావాలో అంతవరకు ఎగ్జామ్ ఓరియంటెడ్లో అనుగుణంగా మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. సో ప్రతి కాన్సెప్ట్ దగ్గర చాలా కాన్సెప్ట్స్ లింక్ అయి ఉంటాయి. ఆ ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటేనే మీ మనసులోకి ఎక్కిద్ది. రెండోది, కాన్సెప్ట్ ఐడియా లేకుండా, బయాలజీ సరిగ్గా చదవకుండా, ప్లాంట్ బయాలజీ మీద గ్రిప్ లేకుండా ఎవరైతే వీడియో చూస్తారో వాళ్ళకి ఇది అంత బాగా ఎక్కదు. ఆల్రెడీ ప్లాంట్ బయాలజీ మీద కొంత ఐడియా ఉంటే నేను చెప్పే కాన్సెప్ట్స్ వాళ్ళకి మెల్లిగా ఎక్కుతాయి అనమాట. కాస్త బేసిక్ నాలెడ్జ్ కూడా లేదనుకోండి, చాలా ఇబ్బందిగా ఉండిద్ది ఎక్కించుకోవడం. సో క్వశ్చన్ టు క్వశ్చన్ చాలా జాగ్రత్తగా మాట్లాడుకుంటాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఫాలో అవుతూ ఎలా ఆన్సర్ చేస్తున్నాం అనే విషయాన్ని గమనించండి. ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా మన ఫస్ట్ క్వశ్చన్ డీల్ చేద్దాం. చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ ఫర్ లైఫ్ ప్రాసెసెస్ ఇన్ ప్లాంట్స్ అన్నాడు. ఓకేనా? ప్లాంట్స్లో జరిగే లైఫ్ ప్రాసెస్కి సంబంధించి ఏది కరెక్ట్ అన్నాడు. చూద్దాం. ఎన్విరాన్మెంట్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ది ప్లాంట్స్ అన్నాడు. ఎన్విరాన్మెంట్, పర్యావరణం అనేది మొక్కల కింద ఆధీనంలో ఉంది అన్నాడు. తప్పు. ఎన్విరాన్మెంట్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ వెరీ ఫ్యూ ప్లాంట్స్ అన్నాడు. ఇది తప్పు. కొన్ని తక్కువ మొక్కల కింద ఎన్విరాన్మెంట్ కంట్రోల్లో ఉంది అన్నాడు. ఎన్విరాన్మెంటల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఆర్ యూనిఫామ్ అన్నాడు. ఇది తప్పు అనమాట. అవి యూనిఫామ్గా ఉండవు. సో ఆన్సర్ ఏంటి? ఎన్విరాన్మెంట్ ఈజ్ నాట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ప్లాంట్స్ అనమాట. సామాన్యంగా మీరు గమనిస్తే ప్లాంట్స్ అనేవి ఎన్విరాన్మెంట్లో అనేకమైన ఫ్యాక్టర్స్ మీద ఆధారపడతాయి. ప్లాంట్స్ అనేవి ఎన్విరాన్మెంట్ మీద ఆధారపడతాయి, కానీ ఎన్విరాన్మెంట్ ఎప్పుడు ప్లాంట్ కంట్రోల్లో ఉండదు. ఉదాహరణకి ఒక సన్లైట్ తీసుకోండి, ఒక వాటర్ తీసుకోండి, ఒక CO2 తీసుకోండి, ఒక టెంపరేచర్ తీసుకోండి, మినరల్స్ తీసుకోండి. ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్లో ఉంటాయి. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటారు. వీటి మీద ప్లాంట్స్ అనేవి ఆధారపడుతున్నాయి. ఓకేనా? కానీ ఎన్విరాన్మెంట్ ప్లాంట్స్ కిందకి వెళ్ళట్లా. సో ప్లాంట్స్ కెన్ నాట్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్
టు ఎస్కేప్ అన్ఫేవరబుల్ కండిషన్స్. పరిస్థితులు బాగోలేదు కాబట్టి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మొక్కలు వెళ్ళవు, అవి అలాగే ఉంటాయి. సో దే కాంట్ కంట్రోల్ దేర్ ఎన్విరాన్మెంట్. అవి ఏ పొజిషన్లో ఉన్నాయో అవి అక్కడ ఉండాల్సిందే. కానీ అన్లైక్ యానిమల్స్ అలా కాదు. యానిమల్స్కి తముండే ఎన్విరాన్మెంట్ సరిగ్గా బాగోలేదు అనుకోండి, అవి వేరే వాతావరణానికి వేరే పర్యావరణానికి వెళ్ళిపోతాయి. కానీ చెట్లు అలా కాదనమాట. సో ఎన్విరాన్మెంట్ ఈజ్ నాట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ప్లాంట్స్. ప్లాంట్స్ ఏ వాతావరణంలో ఏ ఎన్విరాన్మెంట్లో ఉన్నాయో అక్కడే ఉండాలి తప్ప మార్చుకునే అవకాశం లేదు. ఓకేనా, ఇది ఎన్విరాన్మెంట్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. తర్వాత సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ చాలామంది రాంగ్ పెట్టే అవకాశం ఉంది. ఓకేనా, చాలామందికి ఇంత డీప్ అనాలిసిస్ అనేది తెలియదు. చూడండి, విచ్ పార్ట్ ఆఫ్ ది ఓవ్యూల్ హెల్ప్స్ ఇన్ గైడింగ్ ద పోలెన్ ట్యూబ్ క్యారింగ్ స్పెర్మ్ న్యూక్లియై టువర్డ్స్ ద ఫీమేల్ గేమెట్ అన్నాడు. సామాన్యంగా ప్లాంట్స్లో మనకి మేల్ భాగం ఉండిద్ది, మేల్ భాగాన్ని స్టేమెన్ అంటాం. ఫీమేల్ భాగాన్ని మనం ఏమనాలి? పిస్టిల్ లేదా కార్పెల్ అనాలి. ఈ కార్పెల్ లోపల ఇలా అంచున మనకి ఓవరీస్ ఉంటాయి అన్నమాట. దాని లోపల ఓవ్యూమ్స్ ఉంటాయి, అంటే ఎగ్సెల్స్ అనమాట. పైనుంచి వచ్చే పలాగ రేణువులు వచ్చి దేంతో కలవాలి? ఓవరీస్తో కలవాలి. పురుషుల్లో అంటే మనుషుల్లో స్పెర్మ్ ఎక్సెల్ ఎలా కలుస్తాయో ఇక్కడ పోలెన్ గ్రెయిన్స్ పరాగ రేణువులు వచ్చి ఓవరీస్తో అండంతో కలవాలన్నమాట. అలా కలిసినప్పుడు అవి ఫ్లవరింగ్ ప్లాంట్స్గా మారుతూ ఉంటాయి. ఫ్రూట్ ఫామ్ అయింది, ఫ్రూట్ నుంచే ఫ్లవర్ వచ్చింది అనమాట. ఫ్లవర్ నుంచే ఫ్రూట్ వచ్చింది అనమాట. ఇప్పుడు ఈ మొత్తం జరగడానికి వాడు ఏమన్నాడు? ఓవ్యూల్కి సహాయపడే స్ట్రక్చర్ ఏంటి అన్నాడు. ఓకేనా, ఓవ్యూల్కి సహాయపడే స్ట్రక్చర్ ఏంటి అన్నాడు. దాని పేరు సినర్గిడ్స్ అనమాట. వాటిని ఏమంటారు? సినర్గిడ్స్ అంటారు. తెలుగులో వీటిని సహాయక కణాలు అంటారు. సహాయక కణాలు అంటారు. ఇది మొత్తం మనకి ఎక్కడ ఉండిద్ది అంటే ఎంబ్రియో శాక్ అనే ప్లేస్లో ఉండిద్ది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఎంబ్రియో ఉండే సంచినే ఎంబ్రియో శాక్ అంటారు. ఎంబ్రియో శాక్. ఈ ఎంబ్రియో శాక్ లోపల మనకి ఒక ఎగ్ సెల్ ఉండిద్ది, దాన్నే అండం అంటాం. తర్వాత ఇదిగోండి సినర్గ్రిడ్స్ ఉంటాయి అన్నమాట. తర్వాత మూడు యాంటీపోడల్ సెల్స్ ఉంటాయి. యాంటీపోడల్ సెల్స్ ఏమో 3 ఉంటాయి, సినర్గిడ్స్ ఏమో 2 ఉంటాయి అనమాట. ఎండోస్పర్మ్ అనేది టిష్యూ, అది కాదు. స్టైల్ అనేది మీకు తెలుసు, ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్లో ఒక భాగం. సో సినర్గ్రిడ్స్ అనేది మన ఆన్సర్ అనమాట. ఓకేనా, ఈ సినర్గ్రిడ్స్ అనేవి ఏం చేస్తాయి? కొన్ని కెమికల్స్ని అట్రాక్ట్ చేసి పోలెన్ గ్రెయిన్స్ని చక్కగా పోలెన్ ట్యూబ్లో వెళ్ళే విధంగా ప్రోత్సహిస్తాయి అన్నమాట. సో గైడ్ ద పోలెన్ ట్యూబ్. వీటి ముఖ్యమైన పని ఏంటి అంటే గైడ్ ద పోలెన్ ట్యూబ్ అనమాట. మీకు ఇక్కడ పిక్చర్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి, దీన్ని ఎంబ్రియో శాక్ అంటారు. ఒక ఎగ్ సెల్ ఉండిద్ది, 2 సినర్గ్రిడ్స్ ఉంటాయి. ఇదిగోండి ఆరెంజ్ కలర్లో ఉన్నాయి 2. ఓకేనా, 3 యాంటీపోడల్స్ ఉన్నాయి అన్నమాట. న్యూక్లియై ఉంది, ఎగ్ సెల్ ఉంది. దీన్ని ఎంబ్రియో శాక్ అంటారు. ఈ ఎంబ్రియో శాక్ లోపల ఉన్న ఈ సినర్గ్రిడ్స్ ఏం చేస్తాయి అంటే పోలెన్ ట్యూబ్ చక్కగా ఫామ్ అవటానికి ఈ సినర్గ్రిడ్స్ ఈ ఎగ్ సెల్ని ఏం చేస్తాయి? డైరెక్ట్ చేస్తాయి అన్నమాట. పోలెన్ ట్యూబ్ని గైడ్ చేస్తాయి అన్నమాట. ఆ పోలెన్ ట్యూబ్ చక్కగా ఎలా ఏర్పడాలి? చక్కగా ఎగ్ సెల్ దగ్గరికి ఏర్పడాలి. అప్పుడు పోలెన్ గ్రెయిన్స్ ఇలా వచ్చేసి ఇలా ఎగ్తో కలుస్తాయి అన్నమాట. సో రోడ్డు వేయటానికి మనుషుల్లో సహాయపడుతూ ఉంటారో పోలెన్ ట్యూబ్ ఫామ్ అవడానికి ఈ సినర్గ్రిడ్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. ఇవి 2 ఉంటాయి, వీటిని సహాయక కణాలు అంటారు. ఓకేనా, హై లెవెల్ కాన్సెప్ట్ అనమాట. చాలా లోపలికి వెళ్ళి మరి అడిగాడు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, నేను స్టైల్ అంటే చెప్పాను కదా. స్టైల్ అనేది ఏంటి? అవుట్ సైడ్ ద ఓవ్యూల్ బయట ఉండిద్ది. యాంటీపోడల్ సెల్స్ ఎందుకు? యాంటీపోడల్ సెల్స్ అనేవి న్యూట్రిషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి అన్నమాట లోపల ఉండే భాగాలకి. ఎండోస్పర్మ్ ఎప్పుడు ఫామ్ అయింది? ఆఫ్టర్ డబుల్ ఫెర్టిలైజేషన్ మనకి ఎండోస్పర్మ్ ఫామ్ అయింది అనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కాంపోనెంట్ ఆఫ్ ది ఫ్లోయం
ఈజ్ బేసికల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద ట్రాన్స్లోకేషన్ ఆఫ్ ఫుడ్ అన్నాడు. సామాన్యంగా ఫుడ్ని ట్రాన్స్పోర్ట్ చేసే టిష్యూ ఏంటి? ఫ్లోయం టిష్యూ. అయితే క్వశ్చన్ అలా కాదు, ఫ్లోయం లోపల కూడా కొన్ని భాగాలు ఉంటాయి. దాంట్లో ఏ భాగం కరెక్ట్గా మనకి ట్రాన్స్లోకేషన్ ఆఫ్ ఫుడ్కి సహాయపడుతుంది అన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఆన్సర్ సీవ్ ట్యూబ్స్ లేదా సీవ్ ఎలిమెంట్స్ అంటారు. ఓకేనా. ఫ్లోయం అనేది ఫుడ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఫ్లోయం లోపల 4 భాగాలు ఉంటాయి. ఫస్ట్ భాగం సీవ్ ఎలిమెంట్స్, ఇవి ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. సో ఆన్సర్ ట్రాన్స్పోర్ట్ ద ఫుడ్ అంటే మనం చెప్పాలి. అలా కాకుండా ఫ్లోయం ఫైబర్స్ ఎందుకు అన్నాడు. ఫ్లోయం ఫైబర్స్ అనేవి సపోర్ట్ కోసం. అలా కాకుండా కంపానియన్ సెల్స్ ఎందుకు అన్నాడు. కంపానియన్ సెల్స్ ఎందుకంటే టు హెల్ప్ సీవ్ ట్యూబ్స్ అనమాట. సీవ్ ట్యూబ్స్కి సహాయం చేయడానికి ఉన్నాయి అన్నమాట. ప్యారెన్ కైమా ఎందుకు అన్నాడు. స్టోరేజ్ కోసం అనమాట. ఓకేనా. మీకు ఇంకో భాషలో చెప్పాలంటే ఈ సీవ్ ట్యూబ్స్, ఈ కంపానియన్ సెల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉదాహరణకి సీవ్ ట్యూబ్స్ ఏం చేస్తాయి అంటే షుగర్ని ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. అలా ట్రాన్స్పోర్ట్ చేయాలంటే లోడింగ్ అన్లోడింగ్ చేయాలి. వాటిని ఎవరు చేస్తారంటే కంపానియన్ సెల్స్ చేస్తాయి అన్నమాట. సో కంపానియన్ సెల్స్ వచ్చి ఒక లారీలో లోడింగ్ చేస్తే ఆ షుగర్ పార్టికల్స్ లారీ మొత్తం ఏ ఏ భాగాలకు ట్రాన్స్మిట్ అవ్వాలో అలా అవుతున్నట్టు కంపానియన్ సెల్స్ ఏమో లోడింగ్ కోసం అన్లోడింగ్ కోసం ఉపయోగపడుతూ ఉంటే సీవ్ ట్యూబ్స్ ఏమో ట్రాన్స్పోర్ట్ కోసం, షుగర్ అంటే ఫుడ్ మాలిక్యూల్స్ అనమాట, వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఫ్లోయం అంటే ట్రాన్స్పోర్ట్ ఫుడ్. గుర్తుపెట్టుకోండి. జైలం అంటే వాటర్ మినరల్స్ అనమాట. వాటరు మినరల్స్, ఇది ఒకటి ఇది రెండు. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఫ్లోయంలో 4 భాగాలు ఉంటాయి. దాంట్లో సీవ్ ట్యూబ్స్ ఏం చేస్తాయి అంటే ట్రాన్స్పోర్ట్ ద ఫుడ్ అనమాట. ఓకేనా. చాలా డెప్త్ క్వశ్చన్లు, పైన క్వశ్చన్స్ ఎక్కడో లాస్ట్లో ఉన్నాయి అది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి చెప్పే కాన్సెప్ట్ అంతా. తర్వాత ద కామన్ నేమ్ ఫర్ ఎపిస్ ఫ్లోరే అన్నాడు. ఇవన్నీ కూడా తేనెటీగల పేర్లు అన్నమాట. బీస్ నేమ్స్, తేనెటీగల పేర్లు. జెయింట్ బీ అన్నాడు. ఓకేనా. జెయింట్ బీని ఏమనాలి? ఎపిస్ డార్సెటా అనాలి. చూడండి రాస్తున్నాను ఇక్కడ, ఎపిస్ డార్సెటా. ఓకేనా. డార్ఫ్ బీ అన్నాడు. యాక్చువల్గా డార్ఫ్ బీ అని మనం ఏం పిలవం అనమాట, దాన్ని మనం లిటిల్ బీ అని పిలుస్తూ ఉంటాం. ఓకేనా. లిటిల్ బీ పేరేంటి? ఎపిస్ ఫ్లోరే. సో మన ఆన్సర్ ఏమవ్వాలి? ఎపిస్ ఫ్లోరే అంటే ఏమన్నాడు? లిటిల్ బీ అని చదువుకోవాలి. తర్వాత ఏషియన్ బీ. ఏషియన్ బీనే ఇంకో పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు, ఇండియన్ బీ అంటారు. దాని పేరేంటి అంటే ఎపిస్ సెరెనా ఇండికా. ఇంకోటి ఉందన్నమాట, దాని పేరు ఇటాలియన్ బీ అంటారు. ఓకేనా. ఇటాలియన్ బీ అది కూడా చాలా ఇంపార్టెంట్. దాని పేరు ఎపిస్ మెల్లిఫెరా. ఈ 4 ఎన్సీఆర్టీ బుక్స్లో ఉన్నాయి, కంపల్సరీగా అడుగుతాడు. ఇటాలియన్ బీ పేరేంటి? ఎపిస్ మెల్లిఫెరా. లిటిల్ బీ పేరేంటి? ఎపిస్ ఫ్లోరే. ఏషియన్ బీ పేరేంటి? ఎపిస్ సెరీనా ఇండికా. జెయింట్ బీ పేరేంటి? ఎపిస్ డార్సెటా. ఓకేనా. లాస్ట్ టైం మనకి ఫుడ్ గురించి బాగా అడిగాడు. ఫుడ్, ఎన్విరాన్మెంట్, వీటి గురించి చాలా సెక్షన్స్లో అడిగాడు. అవన్నీ ప్లాంట్ బయాలజీ కింద మనం మాట్లాడేస్తున్నాం. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ ఇగో చూడండి, క్రాపింగ్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయో మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇదొక క్రాపింగ్ ప్యాటర్ను, ఇదొక క్రాపింగ్ ప్యాటర్ను, ఇదొక క్రాపింగ్ ప్యాటర్ను. ఇది 1, ఇది 2, ఇది 3 అనమాట. ఇలా ఒకవేళ పంటల్ని పండిస్తే దాన్ని ఏమనాలి అన్నాడు. వాటిని ఏమనాలి మనం? ఐడెంటిఫై ద క్రాపింగ్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ మనం ఏమనాలి అంటే టెర్రస్ ఫార్మింగ్ కాదు, క్రాప్ రొటేషన్ కాదు, మిక్స్డ్ క్రాపింగ్ కాదు, దీన్ని ఇంటర్ క్రాపింగ్ అనాలి. ఏమనాలి? ఇంటర్ క్రాపింగ్. అంటే అర్థం ఏంటి? 2 or more క్రాప్స్ సేమ్ ఫీల్డ్ సేమ్ టైంలో ఫిక్స్డ్ రో ప్యాటర్న్. ఒక ఫిక్స్డ్ రో ప్యాటర్న్లో ఈ రోలో మొత్తం ఒక రకమైన పంట, ఈ రోలో ఒక రకమైన పంట, ఈ రోలో ఒక రకమైన పంట. రో అంటే అడ్డంగా అనమాట. అలా కంపారిజన్ చేసేసుకున్నారనుకోండి, దాన్ని మనం ఏమంటాం? ఇంటర్ క్రాపింగ్ అంటాం. అలా రో కాకుండా
అన్ని కలిపేస్తే మిక్స్డ్ క్రాపింగ్ అంటాం. సామాన్యంగా మనం ఇక్కడ ఏం చేస్తాము అంటే సోయాబీను, మైజ్ లేదా బజ్రా, కౌపీ ఇలాంటి పంటల్ని మనం కలిపేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకేనా. క్రాప్ రొటేషన్ అంటే ఏంటి, ఒక పంట ముగిసిన తర్వాత కొంతకాలానికి వేరే పంట, ఆ తర్వాత ముగిసిన తర్వాత ఇంకో కాలానికి ఆ పంట, అలా వేస్తూ ఉంటారనమాట. ఓకేనా. కాబట్టి ఇంటర్ క్రాపింగ్ అంటే రోస్ అనేవి ఫిక్స్డ్గా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మిక్స్డ్ క్రాపింగ్లో నో డిఫైనెట్ రో, పర్టికులర్గా ఒక రోలో వేయాలని ఏమి ఉండదు. ఇక్కడ కూడా వేరు వేరు పంటలే వేసేస్తారు, 2 లేదా అంతకన్నా ఎక్కువ పంటలే వేస్తారు, కానీ నో డిఫైనెట్ రో, ఒక రో ప్రకారంగా ఒక క్రమంగా ఉండదన్నమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లాంట్స్ రెడ్యూసెస్ అసెక్షువల్లీ బై బడ్డింగ్ అలాంగ్ ద మార్జిన్స్ ఆఫ్ ది లీవ్ అన్నాడు. నేను ఆల్రెడీ అసెక్షువల్ రీప్రొడక్షన్ గురించి ఒక వీడియో కూడా చేశాను గ్రూప్ డి ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు. సేమ్ అదే వీడియోని నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియోని చూడండి. ఓకేనా. సో మార్జిన్స్ ఆఫ్ ది లీఫ్, ఆకు అంచున జరిగే, ఓకేనా, అలైంగిక ప్రత్యుత్పత్తిలో మన ఎగ్జాంపుల్కి ఏం తీసుకోవాలి, బరయోఫిల్లం. బరయోఫిల్లం ఆకులో జరిగేది ఏంటి, బడ్డింగ్ అనమాట. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. టైనీ బడ్స్ అనేవి ఆకు అంచుల మీద ఏర్పడుతూ ఉంటాయి, తర్వాత అవి ముందు రోజుల్లో న్యూ ప్లాంట్గా మారుతాయి అన్నమాట. ఒక బడ్ న్యూ ప్లాంట్గా మారింది. ఓకేనా. హైడ్రా అనేది ఒక యానిమల్, ప్లాంట్ కాదు. ఓకేనా. మ్యాంగో రీప్రొడ్యూసెస్ బై సీడ్స్ అనమాట, విత్తనాల ద్వారా జర్మినేషన్ జరిగి ఆ మ్యాంగో చెట్లు వస్తూ ఉంటాయి. స్పైరోగైరా ఎందుకు, ఫ్రాగ్మెంటేషన్ ద్వారా జరిగింది. స్పైరోగైరా అనేది ఒక గ్రీన్ ఆల్గే, ఆకుపచ్చ శైవలం. ఓకేనమ్మా. తర్వాత, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అబౌట్ రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్, మొక్కల్లో జరిగే ప్రత్యుత్పత్తికి సంబంధించి ఏది కరెక్ట్ అన్నాడు. గ్యామెట్స్ కెన్ అలోన్ ప్రొడ్యూస్ న్యూ ఆఫ్ స్ప్రింగ్ అన్నాడు. అసలు ఆఫ్ స్ప్రింగ్ ఎందుకు వచ్చింది, రాదు. స్పోర్స్ నీడ్ ఫ్యూజన్ విత్ అనదర్ స్పోర్ అన్నాడు. ఒక స్పోర్కి ఇంకో స్పోర్తో సంబంధం లేదు. స్పోర్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఓన్లీ డ్యూరింగ్ సెక్షువల్ అన్నాడు, కాదు. ఇదిగోండి, ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. స్పోర్స్ కెన్ అలోన్ ప్రొడ్యూస్ న్యూ ఆఫ్ స్ప్రింగ్ అనమాట. ఓకేనా. స్పోర్స్ అనేవి ఏంటి, స్పెషల్ రీప్రొడక్టివ్ బాడీస్ అన్నమాట. ఓకేనా. అవి డైరెక్ట్లీ జర్మినేట్, వేరే వాటితో కలవాల్సిన పని ఏమీ లేదు. ఓకేనా. ఈ స్పోర్ ఫార్మేషన్ ముఖ్యంగా మనకి రైజోపాస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఒక ఫంగై అన్నమాట, దీంట్లో జరుగుతూ ఉండిద్ది. రైజోపస్ అనేది ఒక ఫంగై. ఇది కాకుండా మోసెస్ అనే మొక్కల్లోనూ ఫెర్న్స్ అనే మొక్కల్లోనూ జరిగిద్ది. సో ఏ మొక్కల్లో జరిగిద్ది అంటే ఫ్రాగ్మెంటేషన్ మోసెస్, ఫెర్న్స్ అన్నమాట. ఓకేనా. తర్వాత రైజోపస్ అనే ఫంగస్లో కూడా జరిగిద్ది, గుర్తుపెట్టుకోండి. రైజోపస్ ఫంగస్, మోసెస్, ఫండ్స్ ఇవి మొక్కలు. కాబట్టి స్పోర్ అంటే ఏంటి, స్పెషల్ రీప్రొడక్టివ్ బాడీస్ అనమాట. అవి వేరే వాటితో సంబంధంలా ఆటోమేటికల్లీ అవే డైరెక్ట్లీ జర్మినేట్ అవ్వగలం అనమాట, గుర్తుపెట్టుకోండి, అండర్ ఫేవరబుల్ కండిషన్స్. ఓకేనా. సో స్పోర్స్కి ఏమక్కర్లేదు, ఫ్యూజన్ అక్కర్లేదు. ఫ్యూజన్ అంటే ఏంటి, ఒక స్పెర్మిల్ ఎక్సెల్తో కలిసింది అనుకోండి, దాన్ని ఫ్యూజన్ అంటాం. అలాగా ఇది మేల్ గేమెట్, ఇది ఫీమేల్ గ్యామెట్. చూడండి, గేమెట్ అంటే లైంగిక కణం అని అర్థం అనమాట, గేమెట్స్ అంటారు. లైంగిక భాగాల నుంచి విడుదలయ్యే కణాలని గేమెట్స్, గ్యామటోసైట్స్ అనొచ్చు. కాబట్టి గేమెట్స్ అంటే అవి లైంగిక భాగాలకు సంబంధించిన కణాలు అని గుర్తుపెట్టుకోండి మీకు వస్తున్నప్పుడల్లా. సో మన ఆన్సర్ ఏమవ్వాలి, బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. చాలా ఓపిక్గా వినాలండి ఇది. ఓకేనా. చాలా బుర్ర పాడైపోయింది, చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. 192 క్వశ్చన్లు అడిగాడంటే చూసుకోండి ఎన్ని అడిగాడు. మనకి సైన్స్లో మార్కులు తగ్గాయి అంటే ఇవి మనకి తెలియకే తగ్గాయి. ఇప్పుడు మనకు అర్థమవుతున్నాయి కాబట్టి నేను క్లియర్ కట్గా మాట్లాడుకుంటూ వెళ్తా, జాగ్రత్తగా నేర్చుకోండి. ఇది దాటితే ఇక బయాలజీలో చాలా కష్టమైన ఏమీ ఉండవు. ఓకేనా. హ్యూమన్ ఎనాటమీ, సెల్ బయాలజీ ఇదే,
ఇక్కడ నుంచి ఎక్కువ సెక్షన్స్లో అడిగాడు. తర్వాత విచ్ క్రాపింగ్ ప్యాటర్న్ ఇన్వాల్వ్స్ గ్రోయింగ్ 2 or more crops టుగెదర్ ఇన్ ద సేమ్ ల్యాండ్ అట్ ద సేమ్ టైమ్ బట్ ఇన్ ఏ డిఫైన్డ్ రో అన్నాడు. ఇదిగోండి, పర్టికులర్గా ఒక రోలో చక్కగా స్పేషియల్ చేసుకొని నీట్గా పెంచడాన్ని ఏమంటారు? రో అనేది వస్తే దాన్ని ఏమనాలి? ఇంటర్ క్రాపింగ్ అనాలి. ఓకేనా? సో 2 crops ఒకేసారి వేస్తారు. ఎందుకు? ఎరువుల ఖర్చు తగ్గించడానికి, మంచి దిగుబడి రావడానికి అన్నమాట. గుర్తుపెట్టుకోండి. మోనోక్రాప్ అంటే ఒక క్రాపింగే, 1 crop. ఓకేనా? క్రాప్ రొటేషన్ అంటే డిఫరెంట్ క్రాప్స్ తీసుకెళ్ళి డిఫరెంట్ సీజన్స్లో వేస్తూ ఉంటారనమాట. మనం కానీ ముందు వరేసిన తర్వాత మొక్కజొన్న, పెసలు అలా వేస్తూ ఉంటాం, అలాగనమాట. మిక్స్డ్ క్రాపింగ్ అంటే ర్యాండమ్ అనమాట. రో ఏమీ ఉండదు, ర్యాండమ్గా ఎలా పడితే అలా వేసేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అబౌట్ మెరిస్టమాటిక్ టిష్యూస్ అన్నాడు. మెరిస్టమాటిక్ టిష్యూస్ ఏంటి? ఇవి ప్లాంట్ టిష్యూస్ అనమాట. ఇవి ఎప్పుడు ఏమవుతూ ఉంటాయి? డివైడ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఏమడిగాడో చూద్దాం. ల్యాక్ ఆఫ్ వ్యాక్యూల్స్, వాటిలో వ్యాక్యూల్స్ ఉండదు, కరెక్టే. థిన్ వాల్ థిన్గా ఉండిద్ది. ప్రజెన్స్ ఆఫ్ వ్యాక్యూల్స్ అన్నాడు, తప్పు. ఇది ఉండదు అనమాట. సామాన్యంగా వ్యాక్యూల్స్ ఒక పని ఏంటి? వేస్ట్ని స్టోరేజ్ చేసుకోవడానికి. అయితే మెరిస్టమాటిక్ టిష్యూస్ ఎప్పుడు కూడా ఏమవుతూ ఉంటాయి? డివైడ్ అవుతూ ఉంటాయి. అవునా కాదా? డివైడ్ అయ్యే వాటిలో వేస్ట్ ఎందుకు స్టోరేజ్ అయింది? కాబట్టి వ్యాక్యూల్స్ అనేవి ఉండవు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. 2 పాయింట్లు ఉంటాయి ఇక్కడ. నో వ్యాక్యూల్స్. ఇంకో పాయింట్, నో ఇంటర్మాలిక్యులర్ స్పేసెస్. ఈ 2 స్పేస్, ఇవి మాత్రమే నో. మిగతా ఎన్ని ఎస్ ఉంటాయి. మిగతా ఏంటి? కంటిన్యూస్లీ డివైడ్. అవి కంటిన్యూస్లీ డివైడ్ అవుతూ ఉంటాయి. మెరిస్టమాటిక్ టిష్యూస్ డెన్స్ సైటోప్లాజం ఉండిద్ది. లార్జ్ న్యూక్లియస్ ఉండిద్ది అనమాట. న్యూక్లియస్ చాలా పెద్దగా ఉండిద్ది. థిన్ సెల్ వాల్ ఉండిద్ది. ఓకేనా? దాంతోపాటు ల్యాక్ ఆఫ్ వ్యాక్యూల్స్ అనమాట. ఈ 4 పాయింట్లు ఉంటాయి, ఈ 2 పాయింట్లు ఉండవు. కాబట్టి ఉండనివి ఉండేవాడితో కంపారిజన్ వేసి బిట్ ఫార్మేషన్ చేస్తాడు. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. డెన్స్ సైటోప్లాజం, కంటిన్యూస్లీ డివైడ్, లార్జ్ న్యూక్లియస్, థిన్ సెల్ వాల్. మెరిస్టమాటిక్ టిష్యూస్కి ఉండే గుణాలు. ఇవి లేని గుణాలు. ప్రెస్ చేస్తున్నాను, అర్థమైందా? చాలా ఇంపార్టెంట్, పట్టుకుంటారని ప్రెస్ చేస్తున్నాను. విచ్ మెకానికమ్ లీడ్స్ టు ఫోల్డింగ్ ఆఫ్ మిమోసా ప్యూడికా లీవ్స్ అనమాట. మనం కొన్ని ఆకులను పట్టుకోగానే ఏమైపోయింది? అవి ముడుచుకుపోతాయి కదా, వెన్ దే ఆర్ టచ్డ్. మనం పట్టుకోగానే అవి ఏం చేస్తున్నాయి? ముడుచుకుపోతున్నాయి. అలా ముడుచుకుపోవడం గల కారణం ఏంటి? చేంజ్ ఇన్ ద pH ఆఫ్ ది లీఫా? కాదు. చేంజ్ ఇన్ ద టెంపరేచరా? కాదు. చేంజ్ ఇన్ ద లైటా? కాదు. చేంజ్ ఇన్ ద వాటర్ కంటెంట్ ఆఫ్ ది లీఫ్ సెల్స్ అనమాట. ఓకేనా? ఎప్పుడైతే మనం వాటిని పట్టుకుంటామో, సామాన్యంగా పట్టుకోగానే వాటి లోపల ఉండే K+ అయాన్స్, పొటాషియం అయాన్స్ అనేవి అవుట్ అయిపోతాయి. అవుట్ అవ్వగానే లోపల ఉండే వాటర్ పంప్డ్ అవుట్ అయిపోయింది. ఎప్పుడైతే వాటర్ బయటకు వచ్చేసిందో లాస్ ఆఫ్ టర్జిడిటీ అంటే ప్రెషర్ అనమాట. ఆ ప్రెషర్ ఇండిఫరెన్స్ వల్ల, ఆస్మోసిస్ కారణం వల్ల ఆ ఆకుల లోపల వాటర్ బయటకు వచ్చేసి అవి ముడుచుకుపోతాయి అనే కాన్సెప్ట్ వెనకాల H+ అయాన్స్ బయటికి రావటం, వాటర్ పుల్ అవుట్ అయిపోవటం, ప్రెషర్ తేడా ఏర్పడటం, అందువల్ల అవి ముడుచుకుపోతాయి. ఓకేనా? ఈ మూమెంట్ ఏమంటారంటే థిగ్మోనాస్టీ అంటారు. దీన్ని నాస్టిక్ మూమెంట్ అంటారు. మీలో ఎంతమందికి ఈ కాన్సెప్ట్ తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ దీని మీద ఎన్ని రకాల క్వశ్చన్స్ అడిగాడో తెలుసా? నాస్టిక్ మూమెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నాస్టిక్ మూమెంట్, ట్రోపిక్ మూమెంట్ అంటారు. కుదిరితే నేను దాని మీద వీడియో చేస్తాను, అప్పుడు మీకు అర్థమైద్ది. ఓకేనా? థిగ్మోనాస్టీ అంటారు. లాస్ ఆఫ్ టర్గర్ ప్రెషర్ కాజెస్ లీడ్స్ టు ఫోల్డ్ అనమాట. టర్గర్ ప్రెషర్ అంటారు, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ అబౌట్ సింపుల్ పర్మనెంట్ టిష్యూ అన్నాడు.
సింపుల్ పర్మనెంట్ టిష్యూకి సంబంధించి ఏది కరెక్ట్ ఇన్కరెక్ట్ అన్నాడు. చూద్దాం. టిష్యూస్ బాగా అడిగాడు. యానిమల్స్లో యానిమల్ టిష్యూస్, ప్లాంట్లో ప్లాంట్ టిష్యూస్ బాగా అడిగాడు. ఇట్ ఫౌండ్స్ ఫ్యూ లేయర్స్ బినీత్ ద ఎపిడెర్మిస్ అన్నాడు. ఈ ఎపిడెర్మిస్ కింద లేయర్స్ రూపంలో మనకి కనపడుతూ ఉండిద్ది అన్నాడు. కరెక్టే. ఫుడ్ స్టోరేజ్ అక్కర్స్ ఇన్ ద సింపుల్ పర్మనెంట్ టిష్యూ అన్నాడు. కరెక్టే. సింపుల్ పర్మనెంట్ టిష్యూ జనరల్లీ కంపోజ్డ్ ఆఫ్ లివింగ్ సెల్స్ అన్నాడు. కరెక్టే. ఓకేనా. మరి ఏది ఇన్కరెక్ట్? స్క్లెరెన్కైమా ఇస్ ద మోస్ట్ కామన్ సింపుల్ పర్మనెంట్ టిష్యూ అన్నాడు. ఇది రాంగ్ అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ద మోస్ట్ కామన్ సింపుల్ పర్మనెంట్ టిష్యూ స్క్లెరెన్కైమా కాదు, ప్యారెన్కైమా. ప్యారెన్కైమా ఇస్ ద మోస్ట్ కామన్ టిష్యూ అనమాట. ప్యారెన్కైమా ఎందుకు? స్టోరేజ్ కోసం. సింపుల్గా చెబుతున్నా గుర్తుపెట్టుకోవడానికి. కొలెన్కైమా ఎందుకు? ఫ్లెక్సిబిలిటీ. ఓకేనా. స్క్లెరెన్కైమా ఎందుకు? మెకానికల్ స్ట్రెంగ్త్ కోసం. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. ఒకటి స్టోరేజ్ కోసం, ఒకటి ఫ్లెక్సిబిలిటీ కోసం, ఒకటి మెకానికల్ స్ట్రెంగ్త్ కోసం. సింపుల్ పర్మనెంట్ టిష్యూస్లో మొత్తం మనకి 3 ఉంటాయి: ప్యారెన్కైమా, కొలెన్కైమా, స్క్లెరెన్కైమా. ఓకేనా. ఇప్పుడు వాడు ఏమన్నాడు? స్క్లెరెన్కైమా ఇస్ ద మోస్ట్ కామన్ అన్నాడు. తప్పు. ఈ పదం తప్పు అనమాట. మోస్ట్ కామన్గా ఉండేది ప్యారెన్కైమా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మిగతా ఏ, డి, బి పాయింట్లు రైట్. ఆ పాయింట్లు కూడా నువ్వు చదివి గుర్తుపెట్టుకోవాలి, వాటి ప్రాపర్టీస్కి సంబంధించిన పాయింట్లు. ఓకేనా. కాబట్టి ఒక రాంగ్ ఆప్షన్ పట్టుకుంటే సరిపోదు, 3 రైట్ ఆప్షన్స్ దాని గురించే ఇస్తాడు. ఈ ఇన్కరెక్ట్ క్వశ్చన్స్ని మీరు బాగా గమనించాలి. ఇక్కడ మనం ఒక కాన్సెప్టే నేర్చుకోవచ్చు. ఓకేనమ్మా. తర్వాత, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ మెరిస్టమాటిక్ టిష్యూస్ ఈజ్ ఇన్కరెక్ట్ అన్నాడు. ఇందాకేమో సింపుల్ పర్మనెంట్ అడిగాడు, ఇప్పుడు మెరిస్టమాటిక్ అడిగాడు. చూద్దాం. మెరిస్టమాటిక్, ఇదిగోండి ఇది పాయింట్. మెరిస్టమాటిక్ సెల్స్ ఆర్ డెడ్ ఎట్ మెచ్యూరిటీ అన్నాడు. ఇది తప్పు. ఇందాకే మనం చదువుకున్నాం, చూపిస్తా చూడండి. ఈ పాయింట్ ఇక్కడ ఉంది. ఇదిగోండి, కంటిన్యూస్లీ డివైడింగ్ అవుతుంది అని మనం మెరిస్టమాటిక్ టిష్యూ గురించి మాట్లాడుకుందామంటే అది ఏమై ఉండాలి? లివింగ్ సెల్స్తో నిర్మాణం అయిందై ఉండాలి. అవునా. వాడేమన్నాడు? మెరిస్టమాటిక్ టిష్యూ అనేది డెడ్ అన్నాడు. తప్పు. అది ఎప్పుడు అలా ఉండదు, దాంట్లో ఎప్పుడు కూడా లివింగ్ సెల్స్ ఉంటాయి. మిగతా ఇందాక మెరిస్టమాటిక్ గురించి పాయింట్స్ అన్ని చెప్పాను, గుర్తుపెట్టుకోండి. సో డెడ్ సెల్స్ అనేవి డివైడ్ అవ్వవు, ఇది కంటిన్యూస్లీ డివైడ్ అయిద్ది అని మాట్లాడుకున్నాం మనం. కంటిన్యూస్లీ డివైడ్ అయిద్ది అని మాట్లాడుకున్నాం. అప్పుడు డెడ్ సెల్స్ ఎందుకు ఉంటాయి? కాదు, ఎప్పుడు లివింగ్ సెల్సే ఉంటాయి, డెడ్ సెల్స్ అనేవి ఉండవు. ఓకేనమ్మా. నెక్స్ట్, ఈ సెల్స్ స్మాల్గా ఉంటాయి, థిన్ వాల్ ఉంటాయి, డెన్స్ సైటోప్లాజం ఉండిద్ది, లార్జ్ న్యూక్లియస్ ఉండిద్ది. కరెక్టే. మెరిస్టమాటిక్ టిష్యూస్ యాక్టివ్లీ డివైడింగ్ సెల్స్ ఉంటాయి. కరెక్టే. ఎనేబుల్ లైఫ్ లాంగ్ గ్రోత్ ఇన్ ప్లాంట్స్. ప్లాంట్స్లో లైఫ్ లాంగ్ గ్రోత్కి మెరిస్టమాటిక్ టిష్యూస్ ఉపయోగపడుతూ ఉంటాయి. దీంట్లో మనకి ఒకటి ఎపికల్ మెరిస్టమాటిక్, రెండోది ఇంటర్ క్యాలరీ, మూడోది లాటరల్ అనే 3 రకాల మెరిస్టమాటిక్ టిష్యూస్ ఉంటాయి. తర్వాత, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లాంట్ ఈజ్ వీడ్ అన్నాడు. వీడ్ అంటే కలుపు మొక్క. కలుపు మొక్క ఏది అన్నాడు. జాగ్రత్తగా చూడండి. కలుపు మొక్కకుండే కలుపు మొక్కకుండే సైంటిఫిక్ నేమ్ అడిగాడు తెలివిగా. ఏంటి? పైజమ్ సటైవం. పైజమ్ సటైవం అంటే ఏంటి? పీ క్రాప్, బఠానీ మొక్క. వజైనా సటైవం అంటే కౌపీ అనమాట. నెక్స్ట్, ఒరైజే సటైవం అంటే తెలుసు అందరికీ, రైస్ అనమాట. సైప్రస్ రొటండస్ ఇదనమాట. దీన్ని కలుపు మొక్క ఒక సైంటిఫిక్ నేమ్ అనమాట. యాక్చువల్లీ ఇది ఒక గ్రాస్ అనమాట, నట్ గ్రాస్ అంటారు. ఓకేనా. అన్వాంటెడ్ ప్లాంట్, దానివల్ల మనకి వాటర్, మినరల్స్, సన్లైట్, స్పేస్ అంతా వేస్ట్ అయింది, గుర్తుపెట్టుకోండి. సో వీడ్స్ రెడ్యూస్ క్రాప్ ఈల్డ్, పంట దిగుబడిని అవి తగ్గిస్తాయి, అందుకే వాటిని పెంచకూడదు. దాన్ని సైప్రస్ రొటండన్స్ అంటారు. పేరు బాగా గుర్తుపెట్టుకోండి.
ఇవి ఎన్సీఆర్టీలో ఉన్న పేర్లు. వీటిని మిమ్మల్ని ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది, కంపల్సరీగా అడుగుతాడు. ఓకేనా. కౌపి అంటే తెలుసు కదా మనకి, బొబ్బర్లు అంటారు తెలుగులో. పి అంటే బఠానీలు, బఠానీలు వేరు, బొబ్బర్లు వేరు. ఓకేనా. నెక్స్ట్, హౌ డస్ మిమోసా ప్యూడికా, మిమోసా ప్యూడికా అనేది మనకి సైంటిఫిక్ నేమ్ అనమాట. దాని నార్మల్ నేమ్ ఏంటి, టచ్ మీ నాట్ ప్లాంట్, ట్రాన్స్మిట్ ద టచ్ స్టిమ్యులస్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ టు ద మోటార్ సెల్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మూమెంట్ అన్నాడు. ఓకేనా. సో మిమోసా ప్యూడికా ప్లాంట్ని పట్టుకోగానే మనం ఆ ప్లాంట్ని టచ్ చేయగానే టచ్ అనే స్టిమ్యులస్ లోపలికి వెళ్ళిపోయి మోటార్ సెల్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మూమెంట్ అనేది స్టార్ట్ అయ్యి ఆ ఆకులు క్లోజ్ అయిపోతాయి. దానికి కారణం ఏంటి అన్నాడు, త్రూ ఎలక్ట్రికల్ అండ్ కెమికల్ సిగ్నల్స్ పాస్డ్ బిట్వీన్ ద ప్లాంట్ సెల్స్. ప్లాంట్ సెల్స్ మధ్య ఏమున్నాయి, ఎలక్ట్రికల్ అండ్ కెమికల్ సిగ్నల్స్ అనేవి ట్రాన్స్మిట్ అయినాయి అనమాట. హార్మోన్స్ కాదు, నర్వ్ టిష్యూస్ కాదు, న్యూ సపోర్టివ్ సెల్స్ కాదనమాట. ఎగ్జాక్ట్ దాని ఆన్సర్ ఏంటి అంటే ప్లాంట్స్ డు నాట్ హ్యావ్ నర్వ్స్. దీన్ని నర్వ్స్ ఎందుకు ఉంటాయి, ఉండవు. హార్మోన్స్ కాదు, నో సపోర్టివ్ సెల్స్ అనమాట, జస్ట్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఉంటాయి. ఓకేనా. అది ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కెమికల్ సిగ్నల్స్గా మారి అవి మోటార్ సెల్స్కి చెబుతాయి. మోటార్ సెల్స్ వాటర్ని లాస్ అయిపోతాయి. వాటర్ లాస్ అవ్వడం వల్ల ప్రెషర్ తేడా వచ్చింది, ప్రెషర్ తేడా అవ్వడం వల్ల ఫోల్డ్ అయిపోతాయి. అదనమాట కాన్సెప్ట్. నెక్స్ట్, సీడ్ డిస్పర్సల్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద ప్లాంట్ బికాజ్ అన్నాడు. సీడ్ డిస్పర్సల్ ఎందుకు, సామాన్యంగా ఒక పేరెంట్ ప్లాంట్ కింద సీడ్స్ అన్నీ కూడా ఇక్కడే కింద పడిపోయినాయి అనుకోండి, వీటికి సరిగ్గా సూర్యరశ్మి, సరిగ్గా నీరు, సరిగ్గా లైటు, సరిగ్గా మినరల్స్ ఏమీ అందవు. కాబట్టి ఒక చెట్టు కింద గింజలు పడేటప్పుడు ఆ గింజలు ఎప్పుడూ కూడా ఓవర్ క్రోడింగ్ అవ్వకుండా ఉండాలి అంటే, కాంపిటీషన్ తప్పించుకోవాలి అంటే అవి సీడ్ డిస్పర్సల్ జరగాలి. అంటే దూరంగా గింజలు నెట్టివేయబడాలి, దూరంగా పడాలన్నమాట. ఓకేనా. సో సీడ్ డిస్పర్సల్ చాలా మంచిది, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దానివల్ల ఓవర్ క్రోడింగ్ జరగదు, అన్నీ ఒక దగ్గరే విత్తనాలు పడవు. ఒక దగ్గరే పడటం వల్ల ఒక విత్తనం పెరిగిద్ది, ఇంకో విత్తనం పెరగదు. ఓకేనా. నెక్స్ట్, కాంపిటీషన్ ఉండదు, దూరం దూరంగా పడతాయి కాబట్టి. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో ఆన్సర్ ఏమవ్వాలి, ప్రివెంట్స్ ఓవర్ క్రౌడింగ్ అండ్ కాంపిటీషన్ అనమాట. విచ్ ఫీచర్ ఆఫ్ స్పైరోగైరా అలౌస్ ఫ్రాగ్మెంటేషన్ అన్నాడు. ఓకే, స్పైరోగైరాలో ఏం జరిగిద్ది, ఫ్రాగ్మెంటేషన్ జరిగిద్ది అని మాట్లాడుకున్నాం మనం. అసెక్షువల్ రీప్రొడక్షన్ నేను క్లియర్గా చెప్పా. అయితే కాస్త వాడు ముందుకెళ్ళి అలా ఎందుకు జరుగుతుంది అన్నాడు. ఇదిగోండి, సింపుల్ ఫిలమెంటస్ బాడీ, స్పైరోగైరా అనే జీవిలో సింపుల్ ఫిలమెంటస్ బాడీ ఉంటుందన్నమాట. అలా ఉండటం వల్ల ప్రతి పాయింట్ ఫ్రెగ్మెంట్గా విడిపోతుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. ఇది కారణం అనమాట. సామాన్యంగా మనకి ఫ్రాగ్మెంటేషన్ దేంట్లో కనపడిద్ది, ఒకటి స్పైరోగైరా, రెండోది ప్లనేరియా, ఓకేనా, ఇంకోటేమో స్పాంజెస్, కొన్ని రకాల స్పాంజెస్. ఈ మూడిట్లో కూడా మనకి ఏం కనపడిద్ది, ఫ్రాగ్మెంటేషన్, చిన్న చిన్న మొక్కలుగా విడిపోవడం. ఇదొక అలైంగిక ప్రత్యుత్పత్తి అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ ఫ్రాగ్మెంట్ ఒక కొత్త ప్లాంట్ అయింది. కాబట్టి స్పైరోగైరా అనేది సింపుల్ ఫిలమెంటస్ బాడీ కలిగి ఉండటం వల్ల ఫ్రాగ్మెంటేషన్కి వెళ్తుంది. మనం ఇన్నాళ్ళు స్పైరోగైరా ఫ్రాగ్మెంటేషన్ చదువుకున్నాం, లోపలికి వెళ్ళి డెప్త్ అడుగుతున్నాడు. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ న్యూట్రియంట్స్ ఇన్ ప్లాంట్స్ జనరల్లీ సప్లైడ్ బై సాయిల్ అన్నాడు. నేల ద్వారా మొక్కలకి అందే న్యూట్రియంట్ ఏది అన్నాడు. హైడ్రోజన్ వాటర్ ద్వారా అందుతుంది. కార్బన్ డైఆక్సైడ్ ఎయిర్లో CO2 ద్వారా అందుతుంది. ఆక్సిజన్ ఎయిర్ ద్వారా అందుతుంది, వాటర్ ద్వారా అందుతుంది. సో వాడు సాయిల్ అడిగాడు కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి, బోరాన్. సో బోరాన్ ఒక నిమిషం, బోరాన్ అనే న్యూట్రియంట్ మనకి సాయిల్ ద్వారా అందుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, బోరాన్ ఈజ్ ఏ మైక్రో న్యూట్రియంట్.
అంటే మొక్కలకి అది తక్కువ శాతంలో కావాలన్నమాట. ఓకేనా? ఇక్కడ మీరు మ్యాక్రోన్యూట్రియంట్స్ ఏంటి, మైక్రోన్యూట్రియంట్స్ ఏంటి అనే సెక్షన్ రివైజ్ చేసుకోండి, చాలా ఉపయోగపడుద్ది మీకు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అబౌట్ ప్లాంట్ రెస్పాన్స్ టు ఎన్విరాన్మెంటల్ స్టిమ్యులస్ అన్నాడు. ఎన్విరాన్మెంటల్ స్టిమ్యులస్కి ప్లాంట్స్ ఎలా రెస్పాన్స్ అవుతాయి అన్నాడు. ఇదిగోండి, సమ్ ప్లాంట్స్ కెన్ రెస్పాండ్ టు స్టిమ్యులస్ ఆఫ్ టచ్ అనమాట. ఓకేనా? కొన్ని ప్లాంట్స్ టచ్ అనే స్టిమ్యులస్కి ఏమవుతున్నాయి, రెస్పాండ్ అవుతున్నాయి. ఉదాహరణకి టచ్ మీ నాట్ ప్లాంట్, మిమోసా ప్యూడికా అంటాం. గుర్తుపెట్టుకోండి, ప్లాంట్స్ అనేవి ఎన్విరాన్మెంట్లో చాలా వాటికి రెస్పాండ్ అవుతూ ఉంటాయి. లైట్కి రెస్పాండ్ అయ్యిద్ది, గ్రావిటీకి రెస్పాండ్ అయ్యిద్ది, వాటర్కి రెస్పాండ్ అయ్యిద్ది, కెమికల్కి రెస్పాండ్ అయ్యిద్ది, ఇప్పుడు టచ్కి కూడా అయ్యిద్ది అనమాట. ఓకేనా? సో వెరీ వీక్ మజిల్స్ ఉంటాయి, ఆ తప్పు. ప్లాంట్లో వీక్ మజిల్స్ ఎందుకు ఉంటాయి? కనెక్టివ్ టిష్యూస్ ప్లాంట్లో ఉండవు, నర్వ్ టిష్యూస్ ప్లాంట్లో ఉండవు, మిగతా 3 తప్పే. ఓకేనా? ఇది ఎందుకు రైటో మిగతాది ఎందుకు రాంగో కూడా మీరు గమనిస్తూ ఉండండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, which statement correctly represents the location of మెరిస్టమాటిక్ టిష్యూ ఇన్ ఏ ప్లాంట్ బాడీ? ప్లాంట్ బాడీలో ఎప్పుడు డివైడ్ అవుతూ ఉండే మెరిస్టమాటిక్ టిష్యూ ఎక్కడుండే అవకాశం ఉంది అన్నాడు. ఓకేనా? సో ఆన్సర్ ఏంటి? అట్ ద బేస్ ఆఫ్ ది స్టెమ్ అనమాట. ఉన్న ఆప్షన్స్లో ఇదే కరెక్ట్, అట్ ద బేస్ ఆఫ్ ది స్టెమ్స్. కానీ ఎగ్జాక్ట్గా మాట్లాడుకుంటే ఎక్కడెక్కడ ఉంటాయో చెబుతాను చూడండి. రూట్ ఉంది కదా, దాని అంచుల్లో టిప్స్లో ఉండిద్ది. షూట్ సిస్టమ్ ఉంది కదా, దాని అంచుల టిప్స్లో ఉండిద్ది. నేల కింద భాగాన్ని రూట్ అనాలి, నేల పై భాగాన్ని షూట్ అనాలి. అంటే స్టెమ్, కాండం, ఆకులు, పూలు అన్నీ వస్తాయి అన్నమాట అక్కడ. సో రూట్ టిప్స్లోను, షూట్ టిప్స్లోనూ ఉండిద్ది. తర్వాత బేస్ ఆఫ్ ది లీవ్స్, బేస్ ఆఫ్ ది లీవ్స్ దాన్నే ఇంకో పదంతో మాట్లాడుతూ ఉంటారు, ఇంటర్నోడ్స్ అంటాడు. ఇంటర్నోడ్స్ దగ్గర కూడా ఉండిద్ది. ఓకేనా? నెక్స్ట్ సైడ్ ఆఫ్ ది స్టెమ్స్, సైడ్ ఆఫ్ ది స్టెమ్స్ అండ్ రూట్స్ అనమాట. రూట్స్కి స్టెమ్స్కి అంటే వేర్లకి కాండాలకి సైడ్స్లో కూడా ఉండిద్ది అనమాట. సో ఆల్ ఓవర్ ద ప్లాంట్ బాడీ అనే పదం తప్పు, అట్ సమ్ స్పెసిఫిక్ అనేది తప్పు, అట్ టిప్స్ ఆఫ్ ది లీవ్స్ అన్నాడు తప్పు. టిప్స్ ఆఫ్ ది రూట్స్ కానీ షూట్ కానీ ఉండాలి. సో నేను చెప్పి గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ముందు రోజుల్లో ఇవి అడిగే అవకాశం ఉంది. బేస్ ఆఫ్ ది లీఫ్, బేస్ ఆఫ్ ది స్టెమ్, టిప్స్ ఆఫ్ ది రూట్ అండ్ షూట్, సైడ్ ఆఫ్ ది స్టెమ్స్ అండ్ రూట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మెరిస్టమాటిక్ టిష్యూ ఎప్పుడు డివైడ్ అయ్యే టిష్యూ. అది మొత్తం ప్లాంట్ ఉండదు. సో త్రూ అవుట్ ద ప్లాంట్, ఆల్ ఓవర్ ద ప్లాంట్ అనే పదం తప్పనమాట. నెక్స్ట్, ద నాన్ డైరెక్షనల్ మూమెంట్ ఆఫ్ ఏ ప్లాంట్స్ డ్యూ టు స్టిమ్యులస్ ఆఫ్ సన్లైట్ ఈజ్ కాల్డ్ అన్నాడు. చూడండి, నాన్ డైరెక్షనల్ అనే పదం గుర్తుపెట్టుకోండి, ఈ స్టిమ్యులస్ ఆఫ్ సన్లైట్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఇందాక చెప్పాను కదా నాస్టిక్ మూమెంట్ అని చెప్పి, దీని మీద ఒక వీడియో మాట్లాడతాలే, అప్పుడు మీకు బాగా క్లారిటీ వస్తుంది. ఓకేనా? సామాన్యంగా మనకి 2 రకాల మూమెంట్స్ ఉంటాయి అన్నమాట, ప్లాంట్ మూమెంట్స్. సో ఈ క్వశ్చన్ నేను పాస్ చేస్తున్నాను, కాన్సెప్ట్ మాట్లాడిన తర్వాత మాట్లాడతాను, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియోకి నేను ఈ మూమెంట్స్ మీద వచ్చిన క్వశ్చన్స్ని ఆపి ఈ కాన్సెప్ట్లో వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, నేను పాస్ చేసిన ప్రతి క్వశ్చన్ ఎక్కడ వచ్చింది, కాన్సెప్చువల్ వీడియోలో వచ్చింది. ఒక 10 నిమిషాల్లో క్లియర్గా మాట్లాడతాను. ఓకేనా? ఇక్కడ నేను అంత వివరంగా చెప్పలేను, ఫుల్ కాన్సెప్ట్ చెప్పాలి. దానికి ఒక 10-15 నిమిషాలు దాని మీద ఫోకస్ చేసి మాట్లాడి అప్పుడు ఈ మూమెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైప్స్ ఆఫ్ మూమెంట్స్ ఇన్ ప్లాంట్స్, ప్లాంట్స్లో ఉండే మూమెంట్స్ అనే టైటిల్తో తీసుకొస్తాను. కంపల్సరీగా చూడండి ఎగ్జామ్కి వెళ్ళే ముందు. తర్వాత హోల్డ్ చేస్తున్నా దీన్ని. 643, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ మెరిస్టమాటిక్ సెల్స్ అన్నాడు. మెరిస్టమాటిక్ అంటే ఎప్పుడు డివైడ్ అయ్యే సెల్స్, వాటి గుణాల్లో ఒకటి అడిగాడు. ఏంటది? ఫస్ట్ గమనిస్తే థిన్ సెల్ వాల్స్, లిగ్నిన్, డెన్స్ సైటోప్లాజం. ఇదిగోండి ఇక్కడ ఉంది, డెన్స్ సైటోప్లాజము, ల్యాక్ ఆఫ్ వ్యాక్యూల్స్. ఇది కరెక్ట్ అనమాట. డెడ్ సెల్స్ ఉంటాయి అన్నాడు తప్పు, థిక్ వాల్స్ ఉంటాయి అన్నాడు తప్పు,
థిన్ వాల్స్ విత్ లిగ్నిన్ అన్నాడు, తప్పు. ఓకేనా, అది కరెక్ట్ కాదనమాట, గుర్తుపెట్టుకోండి. సో మన ఆన్సర్ ఏమవ్వాలి? డెన్స్ సైటోప్లాజము, ల్యాక్ ఆఫ్ వ్యాక్యూల్స్ ఉండవు. ఎప్పుడు డివైడ్ అయ్యే టిష్యూలో వేస్ట్ స్టోరేజ్ చేసుకునే గదులు ఉండవు అనే కోణంలో గుర్తుపెట్టుకోండి. బట్టి పట్టద్దు, గుర్తుండదు. వాట్ హ్యాపెన్స్ రైట్ ఆఫ్టర్ ఫార్మేషన్ అండ్ మెచ్యురేషన్ ఆఫ్ సీడ్స్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నాడు. పుష్పించే మొక్కల్లో సీడ్స్ అనేవి, విత్తనాలు అనేవి మెచ్యురేషన్కి రాగానే ఏం జరిగిద్ది అన్నాడు? సీడ్ డిస్పర్సల్ జరగాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ జరిగేది, ఈ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్, పొలినేషన్. తర్వాత జరిగేది ఫెర్టిలైజేషన్. తర్వాత జరిగేది సీడ్ ఫార్మేషన్. తర్వాత జరిగేది ఫ్రూట్ ఫార్మేషన్. తర్వాత జరిగేది సీడ్ డిస్పర్సల్. తర్వాత జరిగేది జర్మినేషన్. ఇదనమాట భూమి మీద ప్రకృతిలో చెట్లన్నీ చేసేది ఇదే. చూడండి, ఫస్ట్ పొలినేషన్, పోలన్ గ్రైన్స్ మేల్ మొక్క భాగం నుంచి ఫీమేల్ మొక్క భాగానికి రావాలి. ఫెర్టిలైజేషన్, పరాగరేణువులు అండాలు కలవాలి. సీడ్ ఫారేషన్, విత్తనం ఫామ్ అయింది. విత్తనం ఏమైద్ది? ఫ్రూట్ అయింది, పిందె పండు అయింది అనమాట. తర్వాత సీడ్ డిస్పర్సల్, ఆ ఫ్రూట్లోంచి విత్తనాలు దూరంగా పక్కకి నెట్టివేయబడతాయి. అవేమవుతాయి? నేలలో పడి మంచి పోషకాలు అంది, నీరు అందితే జర్మినేషన్, విత్తన అంకురోత్పత్తి అంటారు తెలుగులో. జర్మినేషన్ జరిగిద్ది అనమాట. కాబట్టి వాడేమన్నాడు? వాట్ హ్యాపెన్స్ ఫార్మేషన్ అన్నాడు. ఫార్మేషన్ తర్వాత ఏం జరిగిద్ది అన్నాడు. ఇదిగోండి, ఓకేనా. సీడ్ ఫార్మేషన్ తర్వాత ఫ్రూట్ తర్వాత సీడ్ డిస్పర్సల్ జరగాలి. ఓకేనా. తర్వాత వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఫ్రాగ్మెంటేషన్ యాజ్ ఏ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ అన్నాడు. ప్లాంట్స్లో అసెక్షువల్ రీప్రొడక్షన్ కింద ఈ ఫ్రాగ్మెంటేషన్ అనేది మనకి ఎలా ఉపయోగపడుతుంది అన్నాడు. ఎలా ఉపయోగపడుతుంది? ఇదిగోండి, బ్రింగ్ అవుట్ ర్యాపిడ్ మల్టిప్లికేషన్. ఓకేనా. ఒక ప్లెనేరియా మొక్క ఇలా 3 భాగాలకు విడిపోయింది. ఈ 3 కొత్త జీవులుగా వచ్చేస్తాయి. సో మల్టిప్లికేషన్ ఎలా అయిపోతుందో, సో చాలా త్వరగా జీవులు ఉత్పత్తి చెందాలంటే, మొక్కలు రావాలి అంటే ఈ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఎక్కువ రకాల మొక్కలను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతున్న అలైంగిక ప్రత్యుత్పత్తి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ర్యాపిడ్ మల్టిప్లికేషన్. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అబౌట్ మూమెంట్ ఇన్ ద ప్లాంట్ టచ్ మీ నాట్. టచ్ మీ నాట్ మొక్కలో మూమెంట్ రావటం గల కారణం ఏంటి అన్నాడు. చూద్దాం. ఫ్లోయం ట్రాన్స్పోర్ట్ ఫుడ్ చేస్తుంది కాబట్టి కాదు. రూట్ అబ్జర్వ్స్ మినరల్సా? సంబంధం లేదు. గ్రోత్ ఆఫ్ ది న్యూ జైలం సెల్సా? కాదు. ఇది కరెక్ట్ అనమాట. ప్లాంట్ మూమెంట్ హ్యాపెన్స్ డ్యూ టు ద వాటర్ కంటెంట్. వాటర్ కంటెంట్లో మార్పు రాగానే ప్రెషర్లో మార్పు వచ్చింది. ప్రెషర్లో మార్పు రాగానే ఆస్మోసిస్ అనే ప్రక్రియ ద్వారా చెట్ల ఆకుల లోపల ఉన్న నీరు బయటకు వచ్చి అవి ముడుచుకుపోతాయి. అంతేగాని ఫ్లోయం, జైలం, రూట్స్కి సంబంధం లేదు. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాపెన్స్ వెన్ డిస్టెన్స్ బిట్వీన్ రూట్స్ అండ్ లీవ్స్ బికమ్స్ లార్జర్ ఇన్ ప్లాంట్స్ అన్నాడు. ఏంటేంటి? రూట్స్కి లీవ్స్కి మధ్య డిస్టెన్స్ పెరిగితే ఓకేనా ఏం జరిగే అవకాశం ఉంది అన్నాడు. ఏం జరిగే అవకాశం ఉంది? రూట్స్ ఎక్కడో, ఇదిగోండి ఒక ప్లాంట్ మనం తీసుకుంటే ఇక్కడెక్కడో అంచున రూట్స్ ఉంటాయి, ఇక్కడెక్కడో ఆకులు ఉంటాయి అన్నమాట. అవునా? ఇవేమో లీవ్స్, ఇదేమో రూట్స్. ఇప్పుడు రూట్స్కి లీవ్స్కి మధ్య ఏమైంది డిస్టెన్స్? ఒకవేళ బాగా పెరిగిపోతే అప్పుడు ఏమైంది అన్నాడు. ఏమైంది? ఇదిగోండి, డిఫ్యూజన్ బికమ్స్ ఇన్సఫిషియంట్. డిఫ్యూజన్ సరిపోదు అనమాట. ఓకేనా. డిఫ్యూజన్ ఏమైపోయింది? స్లో అయిపోయింది. పాయింట్ మీకు అర్థమైందా? అప్పుడు ఏమవ్వాలి? ప్లాంట్స్కి జైలము, ఫ్లోయం అనే టిష్యూస్ కావాలన్నమాట. సామాన్యంగా జైలము, ఫ్లోయం ఏం చేస్తాయి? ఎక్కడో రూట్స్ దగ్గర నుంచి లీవ్స్ వరకు జైలము, ఫ్లోయం అనే టిష్యూస్ ఫుడ్ని, వాటర్ని, మినరల్స్ని తీసుకెళ్తాయి. ఓకేనా. ఇప్పుడు డిఫ్యూజన్ అనే పద్ధతి ఏంటి? చిన్న మొక్కల్లో జరిగిద్ది, స్మాలర్ ప్లాంట్స్లో డిఫ్యూజన్ జరిగిద్ది.
అంటే రూట్ నుంచి లీవ్స్కి మధ్య సంబంధం ఏర్పడింది. కానీ పెద్ద ప్లాంట్స్ ఏమైందన్నాడు, డిస్టెన్స్ పెరిగిపోయింది అంటే అవి లార్జర్ ప్లాంట్స్. లార్జర్ ప్లాంట్స్లో డిఫ్యూజన్ ఏమవుతూ సరిపోదు. మన భాషలో చిన్నప్పుడు మనం సైకిల్ తొక్కుతాం, పెద్ద మంగానే సైకిల్ మనకు సరిపోదు కదా, అలాగా చిన్న ప్లాంట్స్కి డిఫ్యూజన్, సైకిల్ ఈజ్ ఎనఫ్. పెద్ద ప్లాంట్స్కి సైకిల్ సరిపోదు, బండి కొనాలి. జైలము ఫ్లోయమ్ అన్నమాట. అలాగా ఓకేనమ్మా, గుర్తుపెట్టుకోండి. కాబట్టి లార్జ్ ప్లాంట్స్కి జైలం ఒకటే సరిపోదు, జైలంతో పాటు మనకి డిఫ్యూజన్ ఒకటే సరిపోదు, డిఫ్యూజన్తో పాటు మనకి జైలం అండ్ ఫ్లోయం, డిఫ్యూజను, జైలం టిష్యూ, ఫ్లోయం టిష్యూ, ఈ మూడు కావాలి వేటికి, లార్జర్ ప్లాంట్స్కి. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లాంట్స్ న్యూట్రియంట్స్ సప్లైడ్ ఫ్రమ్ ఎయిర్. ఎయిర్ ద్వారా ఏమందుతుంది అన్నాడు. హైడ్రోజన్ కాదు, ఇదిగోండి కార్బన్ అనమాట. సో కార్బన్, CO2 నుంచి చక్కగా కార్బన్ అవి తీసుకుంటున్నాయి అనమాట, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాతావరణంలో నైట్రోజన్ ఉన్నా సరే కావాల్సిన ముఖ్యమైన న్యూట్రియంట్ ఎయిర్ నుంచి మనకి కార్బనే ఎక్కువ తీసుకుంటూ ఉండిద్ది అనమాట. సో CO2 ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ కార్బన్. తర్వాత సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫర్ అసెక్షువల్ రీప్రొడక్షన్ అన్నాడు. అలైంగిక ప్రత్యుత్పత్తి గురించి చెప్పండి అన్నాడు. ఇదిగోండి ఫస్ట్ ఆప్షన్, ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ లోయర్ అండ్ హైయర్ ప్లాంట్స్. చిన్న మొక్కల్లోనూ పెద్ద మొక్కల్లోనూ కనపడిద్ది అనమాట. ఓకేనా. హైయర్ ప్లాంట్స్ అంటే మనం ఏం చెప్పాలి, ఎగ్జాంపుల్ రేపటి రోజున అడగచ్చు కదా, అందుకే చెబుతున్నాను. హైయర్ ప్లాంట్స్ అంటే బ్రయోఫిలం, ఇది కాకుండా రోజ్ మొక్క, పొటాటో, షుగర్ కేను, ఇవి బాగా అభివృద్ధి చెందిన మొక్కలు. హైయర్ ప్లాంట్స్. ఒకవేళ లోయర్ ప్లాంట్స్ అన్నాడు అనుకోండి, ఒకటి స్పైరోగైరా, రెండోది ఏంటి, మాస్ మొక్కలు. స్పైరోగైరా, మాస్ మొక్కలు, వీటిలో అసెక్షువల్ రీప్రొడక్షన్ జరిగిద్ది. సో లోయరు హైయర్ వాటిలో కూడా జరిగిద్ది. ఓకేనా. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ పోలెన్ ట్యూబ్. పోలెన్ ట్యూబ్ గురించి బాగా క్వశ్చన్ అడిగాడు. ఇన్ ద ప్లాంట్ ఫెర్టిలైజేషన్, ప్లాంట్లో ఫెర్టిలైజేషన్ జరుగుతున్నప్పుడు పోలెన్ ట్యూబ్ యొక్క పని ఏంటి అన్నాడు. దీని పని ఏంటి, ఇదిగోండి, టు ట్రాన్స్పోర్ట్ మేల్ జెర్మ్ సెల్ టు ద ఫీమేల్ జెర్మ్ సెల్. ఓకేనా. స్త్రీ లైంగిక భాగానికి పురుషుల లైంగిక భాగాన్ని తీసుకెళ్ళాలి. మేల్ జెర్మ్ ఫామ్ అంటే పోలెన్ గ్రెయిన్స్. పరాగ రేణువుల్ని ఎక్కడ తీసుకెళ్ళాలి, ఫీమేల్ ఎగ్ సెల్ దగ్గర తీసుకెళ్ళాలి. అప్పుడు ఏం ఫామ్ అయింది, పోలెన్ ట్యూబ్ ఫామ్ అయింది. ఈ పోలెన్ ట్యూబ్ ఫామ్ అవడానికి ఉపయోగపడే కణాలు ఏంటి, సిన్గ్రేట్స్. ఇందా చెప్పాను కదా సహాయ కణాలు అని చెప్పి. రెండో క్వశ్చన్ అదనమాట. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఒక పాత్వేని పోలెన్ ట్యూబ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లాంట్స్ సీడ్ ఈజ్ డిస్పర్స్డ్ బై బ్రస్టింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అనమాట. సామాన్య ఒక కాయ తన గింజలను వదిలేటప్పుడు దూరంగా పేలినట్టు వదిలిద్ది అనమాట. ఓకేనా. ఒక ఎక్స్ప్లోజివ్ డిస్పర్సల్ అంటారు దీన్ని, ఎక్స్ప్లోజివ్ డిస్పర్సల్. క్యాస్టర్ అనమాట, గుర్తుపెట్టుకోండి. క్యాస్టర్ సీడ్స్ అనేవి ఏం చేస్తాయి, దూరంగా తమ విత్తనాలను జల్లుతాయి అనమాట. సమ్ ఫ్రూట్స్ బస్ట్ ఓపెన్ వెన్ మెచ్యూర్. ఎప్పుడైతే ఆ కాయ మెచ్యూర్ అయిపోయిద్దో, ఫ్రూట్ ఫార్మేషన్ జరిగిపోయిద్దో, దాని గింజల్ని దూరంగా విసిరిద్ది అనమాట. ఓకేనా. అలా విసిరే మొక్క ఏంటి అన్నాడు. విసిరే మొక్క అంటే మనం ఏం చెప్పాలి, క్యాస్టర్ ప్లాంట్ అనమాట, ఆముదం మొక్క. మీరు ఆముదం మొక్కని ఎప్పుడైనా చూస్తే దానిపైన చిన్న చిన్న కాయలాగా ఉంటాయి. అవి ఏం చేస్తాయి, నీట్గా సీడ్స్ని డిస్పర్స్ చేస్తాయి అన్నమాట. దీన్ని ఎక్స్ప్లోజివ్ డిస్పర్సల్ అంటారు, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో బాగా అడుగుతూ ఉంటాడు. లాస్ట్ టైం బాగా అడిగాడు అనమాట. ఓకేనా. నాకు పిల్లలు చాలామంది అనాలిసిస్ చదువుతున్నప్పుడు చెప్పారు. ఒకటేమో క్యాస్టర్, ఇంకోటేమో బల్సామ్. బల్సామ్ అనేది మొక్క, క్యాస్టర్ మొక్క, బల్సామ్ మొక్క. మనకి క్యాస్టర్ అనే మొక్క బాగా తెలుసు, ఆముదం మొక్క. దీన్ని ముద్దగోరింత అంటారు. ఈ రెండు మొక్కలు
ఎప్పుడైతే మెచ్యూర్ అవుతాయో ఫ్రూట్ నుంచి గింజల్ని దూరంగా విసురుతాయి అన్నమాట. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, హౌ డు ప్లాంట్ సెల్స్ రెస్పాండ్ ఇమీడియట్లీ టు స్టిమ్యులస్ వితౌట్ స్పెషలైజ్డ్ ప్రోటీన్స్ లైక్ యానిమల్ మజిల్ సెల్స్? సామాన్యంగా మనం మాట్లాడుకున్నాం హ్యూమన్ ఎనాటమీలో, ఒక క్యాండిల్ని పట్టుకోగానే ఎన్నో రకాల న్యూరాన్స్ ఉన్నాయి కాబట్టి వెంటనే మన చేతిని వెనక్కి తీస్తున్నాం. కానీ ప్లాంట్ సెల్స్లో అలాంటివి ఏమీ లేకుండా స్టిమ్యులస్కి ఎందుకు అంత బాగా రెస్పాండ్ అవుతున్నాయి? అంత బాగా స్టిమ్యులస్కి రెస్పాండ్ అవడానికి మజిల్ సెల్స్ కూడా లేవు కదా, కారణం ఏంటి అని అడిగాడు. ఎందుకు? ఇదిగోండి, బై చేంజింగ్ ద వాటర్ కంటెంట్ టు కాజ్ స్వెల్లింగ్ అండ్ ష్రింకింగ్ అన్నమాట. ఓకేనా, వాటర్ సడన్గా మారిపోవటం వల్ల ఒకటి వాటర్ ఎక్కువైపోతే స్వెల్ అవ్వటం, వాటర్ తక్కువైపోతే ష్రింక్ అవ్వటం. ఇలా చవటం వల్ల ర్యాపిడ్ మూమెంట్ అనేది మనకి మొక్కల్లోని కణాల్లో జరుగుతూ ఉండిద్ది అనమాట. ఓకేనా, స్వెల్ అయింది అంటే గెయిన్ వాటర్ని గ్రెయిన్ చేసుకుంది. వాటర్ని లూజ్ అయింది అంటే వాటర్ అయిందంటే ష్రింక్ అయిందనమాట, కుచించుకుపోయింది అని అర్థం అనమాట. ఈ కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఈ మొత్తానికి కారణం ఏంటి అంటే టర్గర్ ప్రెషర్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రెషర్లో మార్పు వల్ల అలా జరుగుతూ ఉంది. ఓకేనా, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సింపుల్ పర్మనెంట్ టిష్యూస్ హ్యావ్ ఇట్ సెల్ వాల్స్ లిగ్నిఫైడ్ అన్నాడు. వేటికి సెల్ వాల్ లిగ్నిఫైడ్ అంటే గట్టిగా ఉండిద్ది అన్నాడు. స్క్లెరెన్కైమాకి సెల్ వాల్ చాలా గట్టిగా ఉండిద్ది అనమాట. ఓకేనా, ఇవి వేటితో నిర్మాణం అవుతాయి? డెడ్ సెల్స్. సింపుల్ పర్మనెంట్ టిష్యూస్లో స్క్లెరెన్కైమా మాత్రమే డెడ్ సెల్స్ అనమాట. నెక్స్ట్, థిక్ లిగ్నిఫైడ్ సెల్ వాల్స్ ఉంటాయి. తర్వాత ఇవి ఎందుకు? స్ట్రెంగ్త్, మెకానికల్ స్ట్రెంగ్త్, రిజిడిటీ, ఇవి కణానికి ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట. ఎగ్జాంపుల్ చెప్పండి అంటే హస్క్ ఆఫ్ కోకోనట్ మనకి కొబ్బరి చెప్పు అంచు ఉంది కదా, చెక్క పైన చెక్క ఉండిద్ది కదా, అది స్క్లెరెన్కైమా టిష్యూ అనమాట. కోకోనట్ హస్క్ అంటారు, నట్ షెల్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ కాంపోనెంట్ ఆఫ్ ఫ్లోయం టిష్యూ కాంపోనెంట్ ఏంటి అన్నాడు. ఇదిగోండి, సీవ్ ట్యూబ్స్ ఏం చేస్తాయి? షుగర్ లేదా ఫుడ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ట్రాకియాడ్స్, జైలం ఫైబర్స్, ఈ మూడు కూడా దేనికి సంబంధించినవి అంటే జైలంకి సంబంధించినవి, నాట్ ఫ్లోయం. తర్వాత, వాట్ వుడ్ యూ కాల్ ద మిడిల్ ఎలాంగేటెడ్ పార్ట్ ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ది ఫ్లవర్లో స్త్రీలైంగిక భాగంలో మధ్యలో దాన్ని ఏమనాలి అన్నాడు. పైన ఒక భాగం ఉండిద్ది, అతుక్కుపోయే భాగం స్టిగ్మా, మధ్యలో భాగాన్ని స్టైల్ అంటారు, కింద భాగాన్ని ఓవరీ అంటారు. స్టిగ్మా, స్టైల్, ఓవరీ. ఓకేనా, ఈ స్టైలే మెల్లిగా మనకి పోలెన్ ట్యూబ్ని ఏర్పాటు చేయాలి, గుర్తుపెట్టుకోండి. సో స్టైల్ కనెక్ట్స్ సిగ్మా అండ్ ఓవరీని స్టిగ్మాని కలుపుతుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. స్టైల్ యొక్క పని ఏంటి అంటే పాత్ ఫర్ పోలెన్ ట్యూబ్ ఏర్పాటు చేయడానికి పాత్నిస్తుంది. ఓకేనా, మనం కానీ రోడ్లు వేయాలి అనుకున్నప్పుడు చుట్టుపక్కల గ్రామస్తుల ప్రజలు తమ ఇళ్ళని దూరంగా పక్కకి ఎలా జరుపుకుంటారో స్టైల్ ఏం చేస్తుంది? పోలెన్ ట్యూబ్ కోసం పాత్నిస్తుంది, ప్రొవైడ్స్ ద పాత్ ఫర్ పోలెన్ ట్యూబ్ గ్రోత్. ఎప్పుడైతే పాత్ ఇచ్చిందో పోలెన్ ట్యూబ్ మంచిగా పెరిగి అక్కడెక్కడ ఉన్న పరాగరేణులు చక్కగా వచ్చి ఓవరీస్తో కలిసి సీడ్గా ఫామ్ అవుతాయి అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టిగ్మా, స్టైలు, ఓవరీ, ఈ మొత్తాన్ని పిస్టిల్ లేదా కార్పిల్ అనాలి. తర్వాత చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. వెన్ ఏ సాల్ట్ సొల్యూషన్ ఈజ్ అప్లైడ్ టు ఏ బాయిల్డ్ రోహియో లీఫ్ పీల్స్ అన్నాడు. అంటే ఒక రోహియో లీఫ్ అనే ఒక ఆకు తీసుకొని దాని పీల్స్, ఆ ఆకుల్ని తీసుకొని నువ్వేం చేసావు? బాయిల్ చేసిన తర్వాత సాల్ట్ సొల్యూషన్లో పెట్టంగానే ఇట్ ఫెయిల్స్ టు షో ప్లాస్మోలైసిస్ అన్నాడు. ప్లాస్మోలైసిస్ను చూపించలేకపోయింది, కారణం ఏంటి అన్నాడు. సామాన్యంగా ప్లాస్మోలైసిస్ని చూపించకపోవడం గల కారణం ఏంటి అంటే డెడ్ సెల్స్ కెన్ నాట్ ఆస్మో రెగ్యులేట్. చూడండి మీకు చూతాను, బాయిల్డ్ లీఫ్ అన్నాడు. సామాన్యంగా లీఫ్ సెల్స్ అనేవి ప్లాస్మా మెంబ్రెయిన్, సెల్ మెంబ్రెయిన్ కలిగి ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు బాయిల్ చేసావో ఆ హీట్కి
ఆ ప్లాస్మా మెంబ్రేన్ ఏమైపోయింది, పాడైపోయింది. ప్లాస్మా మెంబ్రేన్ పాడైపోవటం వల్ల ఆస్మోసిస్ అనేది చాలా చక్కగా జరగదు. ఆస్మోసిస్ అంటే ఏంటి? బయట ఉన్న వాటర్ లెవెల్, లోపల ఉండే ఎలక్ట్రోలైట్స్ ఇవన్నీ కూడా బ్యాలెన్స్ అవ్వడం అనమాట. సో ఎప్పుడైతే ఒక సాల్ట్ సొల్యూషన్లో నువ్వు మామూలు మొక్కని పెడతావో అవి ఎలక్ట్రోలైట్స్ని, లోపల ఉండే వాటర్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాయి. దాన్ని ఆస్మో రెగ్యులేట్ అంటారు. కానీ నువ్వు మొక్కని అలా చేసే ముందు ఏం చేసావు? బాయిల్ చేసావు, అంటే చనిపోయింది. ఓకేనా? బాయిలింగ్ కిల్స్ ద సెల్స్, దేర్ ఫార్ ప్లాస్మోలైసిస్ అనేది జరగదు. సో ప్లాస్మోలైసిస్ అంటే ప్లాస్మా మెంబ్రెయిన్ ద్వారా ఆస్మో రెగ్యులేషన్ జరుగుతూ వాటరు, ఎలక్ట్రోలైట్స్ ఇవన్నీ కూడా బ్యాలెన్సింగ్ అవుతూ ఉంటాయి అన్నమాట. కానీ నువ్వు ఆకుల్ని వేడి చేసావు కదా, అందువల్ల ఏమైపోయింది? ప్లాస్మోలైసిస్ అనేది జరగదు. సామాన్యంగా ప్లాస్మోలైసిస్ అంటే కేవలం లివింగ్ సెల్స్లోనే జరిగింది. ఓకేనా? సో ప్లాస్మోలైసిస్ అంటే డెఫినేషన్ ఏంటి అంటే ఏ ప్లాంట్ సెల్ లూజెస్ వాటర్ కాజింగ్ ద సైటోప్లాజం అండ్ సెల్ మెంబ్రేన్ టు ష్రింక్ అనమాట. ఓకేనా? ప్లాస్మోలైసిస్ అంటే అర్థం ఏంటి? జాగ్రత్తగా చూడండి, డెఫినేషన్ చదువుతున్నాను. ఒక కణం లోపల ఉండే సైటోప్లాజంని, అదేవిధంగా సెల్ మెంబ్రెయిన్ని, ఈ రెండింటిని ష్రింక్, ఓకేనా, కుదిపేసి ష్రింక్ చేసి వాటన్నింటినీ పక్కకి నెట్టేసి, ఓకేనా, అప్పుడు వాటర్ లూజ్ అవుతుంది అనమాట. ఒక కణం వాటర్ని లూజ్ అయ్యేటప్పుడు సైటోప్లాజంని, సెల్ మెంబ్రెయిన్ ఏం చేసిద్ది? ష్రింక్ చేసిద్ది, కుచించుకుపోయేలా చేసిద్ది. ఆ పద్ధతిని ప్లాస్మోలైసిస్ అంటారు. అలా జరగాలి అంటే ఆ మామూలు ఆకును నువ్వు పెట్టాలి. కానీ నువ్వేం చేసావు? వేడి చేసావు. సో వేడి చేయటం వల్ల ప్లాస్మోలైసిస్ జరగదు. జరగకపోవటం వల్ల ఆస్మో రెగ్యులేషన్ జరగదు. సైటోప్లాజము, సెల్ మెంబ్రేన్ ఉందనుకోండి, చక్కగా వాటర్ బ్యాలెన్స్ బాగా జరిగేది. కాబట్టి ప్లాస్మోలైసిస్ జరగలేదు కాబట్టి ఆస్మో రెగ్యులేట్ జరగలేదు. ప్లాస్మోలైసిస్ జరిగితే ఆస్మో రెగ్యులేషన్ జరిగిద్ది. ఇదన్నమాట తేడా. ప్లాస్మోలైసిస్ అంటే ఏంటి? సైటోప్లాజము, సెల్ మెంబ్రేన్ ష్రింక్ అయిపోయి కణం లోపల వాటిని బయటికి నెట్టేయటాన్ని ప్లాస్మోలైసిస్ అంటారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి ఎక్కడ వచ్చింది అంటే హైపర్టోనిక్ సొల్యూషన్లో పెట్టినప్పుడు వచ్చింది అనమాట. ఓకేనా? మీకు హైపర్టోనిక్, హైపోటోనిక్, ఐసోటోనిక్ ఈ మూడు ఉంటాయి అన్నమాట. ఈ మూడిటి గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను. మూమెంట్స్, ఈ హైపోటోనిక్ సొల్యూషన్స్ వీటి మీద కలిపి ఒక వీడియో చేస్తాను. అప్పుడు మీకు బాగా అర్థమైంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైతే నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి, అక్కడ ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. విచ్ పార్ట్ ఆఫ్ ది బ్రయోఫిలిం ప్లాంట్ ప్రొడ్యూసర్స్ బడ్స్ ఆఫ్ ది వెజిటేటివ్ ప్రాపగేషన్ అన్నాడు. ఎక్కడ వస్తాయి? బ్రయోఫిలియంలో ఎక్కడ బడ్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నాడు. ఎక్కడ ఫామ్ అవుతాయి? టిప్ ఆఫ్ ది లీవ్స్ అనమాట. లీఫ్ మార్జిన్స్ ఎక్కడుంది? ఇదిగోండి. టిప్ కాదు, లీఫ్ అంచులు అనమాట. టిప్ ఆఫ్ ది లీవ్స్ అనమాట. ఇలా మాట్లాడుకున్నాం అనుకో, ఈ అంచుల దగ్గర ఉండిద్ది అనమాట. ఓకేనా? లీఫ్ మార్జిన్స్ దగ్గర బడ్స్ ఫామ్ అవుతాయి. విచ్ పార్ట్ ఆఫ్ ది ఫ్లవర్ ఎన్క్లోజర్స్ అండ్ షీల్డ్స్ ద డెవలపింగ్ బడ్ అనమాట. సామాన్యంగా ఫ్లోరల్ పార్ట్లో ఏ భాగం మనకి ప్రొడక్షన్గా ఉపయోగపడుతుంది అన్నాడు. ప్రొడక్షన్గా ఉపయోగపడేది ఏంటి మనకి? సెపల్స్. ఓకేనా? సెపల్స్ ఆర్ ద సెపల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? సెపల్స్ మొత్తాన్ని కలిపి మనం ఏమనాలి? క్యాలిక్స్ అనాలి. ఓకేనా? పెటల్స్ మొత్తాన్ని కలిపి మనం ఏమనాలి? కొరల్లా అనాలి. ఒక మొక్కలో, ఒక ఫ్లవరింగ్ ప్లాంట్లో పెటల్స్ ఎందుకు? అట్రాక్ట్ చేయడానికి. సెపల్ ఎందుకు? ప్రొడక్షన్ చేయడానికి. సో ఫ్లవర్ లోపల భాగాల్ని ప్రొడక్షన్ చేయడానికి సెపల్. బయట నుంచి తేనెటీగలు, వేరే కీటకాలను ఆకర్షించడానికి పెటల్స్. ఓకేనా? ఇవి రెండు కూడా నాన్ ఎసెన్షియల్ పార్ట్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి. సెపల్స్ ఏమో ప్రొడక్షను, పెటల్స్ ఏమో అట్రాక్షను. స్టేమన్ అంటే ఏంటి? మేల్ భాగం. పిస్టిల్ అంటే ఏంటి? ఫీమేల్ భాగం. ఈ 4 కలిపితే ఫ్లవర్. ఫ్లవర్లో 4 భాగాలు ఉంటాయి. 2 ఉపయోగపడని భాగాలు, 2 ఉపయోగపడే భాగాలు. ఆ 2 ఉపయోగపడవు అంటే ఉద్దేశం ఏంటంటే అంత ఇంపార్టెంట్ కాదు, నాన్ ఎసెన్షియల్ అంటాడు. గుర్తుపెట్టుకోండి. అలా కూడా అడిగే అవకాశం ఉంది. నాన్ ఎసెన్షియల్ పార్ట్స్ అంటే పి అండ్ ఎస్, పెటల్స్ అండ్ సెపల్స్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనమ్మా? తర్వాత which events does not directly occur
డ్యూరింగ్ ద ఫోటోసింథసిస్ ఇన్ ద గ్రీన్ ప్లాంట్స్ అన్నాడు. కిరణజన్య సమయక్రియ ఆకుపచ్చ మొక్కల్లో జరిగేటప్పుడు ఏది డైరెక్ట్గా జరగదు అన్నాడు. డైరెక్ట్గా, నాట్ డైరెక్ట్లీ అక్కర్. కన్వర్షన్ ఆఫ్ లైట్ ఎనర్జీ ఇంటూ కెమికల్ ఎనర్జీ డైరెక్ట్గానే జరిగిద్ది. అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ ఎనర్జీ పై క్లోరోఫిల్, క్లోరోఫిల్ లైట్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకునిద్ది. ఇదిగోండి ఇదన్నమాట ఆన్సర్. బ్రేక్ డౌన్ అయితే కార్బోహైడ్రేట్స్ టు రిలీజ్ ఎనర్జీ, ఇది డైరెక్ట్గా జరగదన్నమాట. ఓకేనా. ఫోటోసింథసిస్ అంటే ఏంటి? మేకింగ్ ఆఫ్ ఫుడ్ని ప్రిపేర్ చేయడానికి జరిగేది అనమాట. ఓకేనా. ఇక్కడ ఏమవుతుంది? క్లోరోఫిల్ లైట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది, లైట్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీగా మారుతుంది. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ రెడ్యూస్ అయ్యి ఎలా ఫామ్ అవుతుంది? కార్బోహైడ్రేట్స్గా ఫామ్ అవుతుంది. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఎగ్జామ్స్లో అడిగాడు దీని గురించి. ఓకేనా. కార్బన్ డైఆక్సైడ్ ఏమైద్ది? ఆక్సిడైజ్ అయిద్దా రెడ్యూస్ అయిద్దా అంటాడు. రెడ్యూస్ అయ్యి కార్బోహైడ్రేట్స్ అంటే గ్లూకోజ్గా ఫామ్ అవుతుంది. ఇవన్నీ డైరెక్ట్గా జరుగుతాయి. కానీ కార్బోహైడ్రేట్స్ బ్రేక్ అయిపోయి ఎనర్జీ రిలీజ్ అవడం అనేది మనకి డైరెక్ట్గా జరగదు. ఓకేనా. అది రెస్పిరేషన్లో జరిగిద్ది అనమాట, ఫోటోసింథసిస్లో జరగదు. గుర్తుపెట్టుకోండి. ఫోటోసింథసిస్ అంటే అర్థం ఏంటి? సింపుల్గా రాస్తున్నా, మేకింగ్ గ్లూకోజ్ను తయారు చేయటం. మరి గ్లూకోజ్ నుంచి ఎనర్జీ రావడం ఏంటి? రెస్పిరేషన్. అది డైరెక్ట్గా జరగదు కదా. కాబట్టి బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ అనేది రెస్పిరేషన్, అది రెస్పిరేషన్కి సంబంధించింది. కాబట్టి ఫోటోసింథసిస్లో అది డైరెక్ట్గా జరగదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. బి పాయింట్, డి పాయింట్ చాలా ఇంపార్టెంట్ కిరణజన్య సమయక్రియలో, గుర్తుపెట్టుకోండి. విచ్ పార్ట్ ఆఫ్ ది ఫుడ్ కండక్టింగ్ కాంప్లెక్స్ టిష్యూ ప్లాంట్స్ ఇన్ ట్యూబులర్ అండ్ హ్యాజ్ పర్ఫోరేటెడ్ వాల్స్ అన్నాడు. ఫుడ్ కండక్టింగ్ టిష్యూ అన్నాడు. ఫుడ్ని తీసుకెళ్లే టిష్యూ ఏది? ఫుడ్ని తీసుకెళ్లే టిష్యూ అనగానే మన ఫ్లోయంలో ఎవరు? ఫ్లోయం ప్లేట్ కాదు. చూసారు ఎంత బాగా ఇచ్చాడో? ఫ్లోయం ట్యూబ్ అనమాట. ఫ్లోయం ట్యూబ్ అనాలి, ప్లేట్ అని ఇచ్చాడు చూడండి. హడావుల్లో ఏ పెట్టే అవకాశం కూడా ఉంది. సీవ్ ట్యూబ్స్. ఓకేనా. సీవ్ ట్యూబ్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్, లాంగ్ లివింగ్ సెల్స్ అనమాట. అవన్నీ కూడా ఎండ్ టు ఎండ్ కనెక్షన్ అయ్యి ఫుడ్ని కండక్ట్ చేస్తూ ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మరి సీవ్ ప్లేట్స్ ఏంటి? సీవ్ ప్లేట్స్ అనేవి ఏంటి అంటే ఇదిగోండి ఇక్కడ రాశాడుగా, పర్ఫోరేటెడ్ వాల్స్ అనమాట. ఈ సీవ్ ప్లేట్స్ని ఏమనాలి? పర్ఫోరేటెడ్ వాల్స్ అనాలి. కానీ సీవ్ ట్యూబ్స్ మాత్రమే ఫుడ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్, విచ్ స్ట్రక్చర్ ఈజ్ యూజ్డ్ బై ద పీ ప్లాంట్ టు క్లైంబ్ అప్ అదర్ ప్లాంట్స్ అన్నాడు. ఇదిగోండి ఇది ఫస్ట్ క్వశ్చన్, 27/11/2025 ఫస్ట్ రోజు సెకండ్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్ అనమాట. అప్పుడు కూడా పిల్లలు నాకు ఈ క్వశ్చన్ చెప్పారు. ఓకేనా. ఒక కాడకి, ఒక కర్రకి, ఒక బఠానీ మొక్క ఇలా తగులుకుంటూ పాకుకుంటూ పెరుగుతుంది సార్, ఏ స్ట్రక్చర్ ఉండటం వల్ల అన్నాడు. టెండ్రిల్స్ అనే స్ట్రక్చర్ ఉండటం వల్ల అనమాట. ఇలా మొక్కకి ఇలా చిన్న తీగల్లాగా ఉంటాయి అన్నమాట. చిన్న పాము లాంటి తీగలు ఉంటాయి, అవి థిన్గా ఉంటాయి, సెన్సిటివ్ టచర్స్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అవి ఎందుకు అంటే టచ్ సపోర్ట్ అనమాట. టచ్ సపోర్ట్ ద్వారా చక్కగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. దీన్ని ఏమంటాం? థిగ్మోట్రోపిజం అంటాం. చెబుతాలే నేను. ట్రోపికల్ మూమెంట్స్, నాస్టిక్ మూమెంట్స్ అన్నాం కదా, అక్కడ వస్తుంది ఈ కాన్సెప్ట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఒక పీ ప్లాంట్ ఒక కర్రకి లేదా ఒక ఫెన్స్కి చిన్న చిన్న స్ట్రక్చర్స్ని, చిన్న చిన్న పాముల లాంటి తాడు లాంటి స్ట్రక్చర్స్ని ఫామ్ చేసి దాంతో అల్లుకుంటూ పైకి వెళ్ళిపోతే ఆ స్ట్రక్చర్స్ని టెండ్రిల్స్ అనాలి. ఆ పద్ధతిని థిగ్మోట్రోపిజం అనాలి. ఓకేనమ్మా. సో నేను ఇక్కడితో వీడియో ఫినిష్ చేస్తున్నాను. 662 క్వశ్చన్తో ఆపేస్తున్నాను. దిస్ ఈస్ ద పార్ట్ 1. నెక్స్ట్ వీడియోలో మనం పార్ట్ 2 స్టార్ట్ చేసుకుందాం. 663 నుంచి మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. ఓకేనా. ఈ మధ్యలోనే నేను మీకు 2 కాన్సెప్ట్స్, హైపర్టోనిక్ ఆ సొల్యూషన్స్ ఒకటి, రెండోది ట్రాపిక్ మూమెంట్, నాస్టిక్ మూమెంట్స్, వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నేను ఎప్పుడు మాటల్లో కూడా ఎక్కువగా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అది చెప్పి ఈ క్వశ్చన్స్ మాట్లాడితే అర్థమైంది, అప్పుడు మీకు కాస్త క్లారిటీ వచ్చింది. ఓకేనా. సో ఇక్కడితో వీడియో ఫినిష్ చేస్తున్నా. అందరు కూడా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ప్లాంట్ బయాలజీ వెరీ వెరీ ఇంపార్టెంట్.
కంపల్సరీగా ఫోకస్ చేసి చూసుకోండి, బిట్ మిస్ అవ్వకూడదు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.